అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృత మహావిఘ్నం డుంఢిరాజం నమామ్యహం. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ. నమో నమః కారణకారణాయ. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ. శ్రీకాశికాయై నమః. శ్రీకాశికాయై నమః.
శ్రీకాశికాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కాశీస్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ ప్రతిష్టా సంబంధమైన క్రతువుల సదస్సులో నిన్నటి నుంచి మనం కాశీ రహస్యం అనే అంశాన్ని ప్రారంభించుకున్నాం. ఇది బ్రహ్మవేత్త పురాణాంతర్గతమైనటువంటిది. 26 అధ్యాయాల ఈ గ్రంథంలో నిన్నటి రోజున వేదధర్ముడు అనేటువంటి మహాతపస్వి ప్రాయశ్చిత్తార్థి అయి కాశీక్షేత్రాన్ని శిష్య సహితంగా చేరుకున్నాడు. వారు తపస్సుతో సంకల్పమాత్రం చేత తొలగించుకోగలిగినప్పటికీ కూడాను కొన్ని కర్మల్ని కావాలని వాళ్ళు ఆహ్వానిస్తారు. అలాంటి సిద్ధపురుషుల చేతులు మనకు తెలిసినవి. ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి వంటి వారు కూడా తమ చూపుతోనే ఇతరుల రుగ్మతలను పోగొట్టగలిగేవారు. వారు స్వయంగా రోగాలను ఆహ్వానించుకుని అనుభవించడం అనేది కర్మక్షయం కోసం దేహాభిమానం లేనటువంటి వారు చేస్తూ ఉంటారు. అలా మహానుభావుడు ఇక్కడ ఒక విధమైన తపస్సుతో ఉంటూ ప్రాయశ్చిత్త విధి ఆచరించుకున్నాడు. ఆయన శిష్యుడైన సాందీపకుడు ఏ విధంగా సేవించుకున్నాడో నేను చెప్పుకున్నాం. కేశవుని అనుగ్రహం, శివానుగ్రహం రెండూ పొందాడు గురుభక్తి వల్ల. తర్వాత ప్రాయశ్చిత్తం పూర్తి చేసుకుని తిరిగి స్వస్థుడయ్యాడు గురువు. అప్పుడు శిష్యుడు కాశీ మహాత్మ్యం వినాలని అడిగితే ఆ కాశీ మహాత్మ్య బోధ చేస్తున్నాడు. ఇది కబుర్లో అడుకోవడం కాదు, ఉపదేశం చెప్పడం. అందుకే గురువుని శిష్యుడు ఆశ్రయిస్తే గురువు చెప్పడం అనేది ఒక సంప్రదాయం. దాన్ని తెలియజేస్తూ ఈ గ్రంథం అందించడంలో వ్యాసుడు ఇంత ప్రణాళిక వేశాడు. అందుకే ఒక శిష్యుడు ఒక గురువుని ఆశ్రయించి అడిగితే అప్పుడు ఆ గురువు చెప్తే పొందవలసిందే కాశీ రహస్యం. ఇది అందుకని కాలక్షేపంగా అలాగూ ఖాళీగా ఉన్నాం కనుక చెప్పుకుందాం రా అని అనకుండా దీని వెనక ఒక తపన ఉంది, ఒక అనుభవం ఉంది. కాశీ మహాత్మ్య అనుభవం పొందాడు శిష్యుడు. గురువు ద్వారా జిజ్ఞాసతో అడుగుతున్నాడు. కాశీ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసయే అని ప్రారంభించారు గురువుగారు. బ్రహ్మం అనగా కాశీయే, కాశీ అనగా బ్రహ్మమే. సనాతన ధర్మంలో మనం పరమేశ్వరుడు అని ఏదైతే అంటూ ఉంటామో, విష్ణు, శివ ఇత్యాది పేర్లతో పిలుస్తుంటామో దానికి అంతటికి కలిపి ఒక పేరు పరబ్రహ్మము, బ్రహ్మము అంటాం. ఆ బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము. సగుణ బ్రహ్మమైతే ఈశ్వరుడు అంటారు, నిర్గుణ బ్రహ్మము అంటే పరతత్వం అని చెప్తాం. ఈ రెండు రూపాలతున్న బ్రహ్మమే. ఆ బ్రహ్మమునే తెలియజేస్తుంది కాశీ. కనుక బ్రహ్మప్రాప్తియే జీవుల లక్ష్యం అని చెప్పే ఉపనిషత్తు బ్రహ్మమే కాశీ అని చెప్తోంది. కనుక కాశీని పొందడం అంటే బ్రహ్మమును పొందడమే అని ప్రతిపాదన చేశాడు. కాశీ బ్రహ్మేతి విఖ్యాత యద్వివర్తో జగద్భ్రమ అవివర్తంత దేవాహు కాశీతి బ్రహ్మవాదిన అని మంచి శ్లోకం నేను వ్యాఖ్యానం చేసుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది కాశీ బ్రహ్మేతి విఖ్యాత. ఒక్క సూత్రవాక్యం లాంటిది. కాశీ బ్రహ్మమని ఖ్యాతి పొందినది అన్నారు ఇక్కడ. అదేవిధంగా కాశీని ఎందుకు బ్రహ్మము అన్నారు అంటే కాశీ అంటే స్వయం ప్రకాశము. స్వయం ప్రకాశ వస్తువునే బ్రహ్మమని ఉపనిషత్తులు పలుతావుల్లో వర్ణించాయి. దేనివల్ల సర్వము ప్రకాశించుతున్నదో, దేనిని ఏది ప్రకాశింపజేయలేదో స్వయం ప్రకాశకమో అది బ్రహ్మము అన్నారు. మరి ప్రకాశకము అని బ్రహ్మము అంత ప్రతిపాదించినప్పుడు ప్రకాశ స్వరూపమనే కాశీ అంటారు. కనుక బ్రహ్మము అనేది కాశీ అనే దానికి సరైన నిర్వచనం చెప్తూ కాశీకి మరొక అద్భుతమైన నిర్వచనం చెప్తున్నారు. కం సుఖం ఆశయతి భోజయతి స్వభక్తానితి కాశీ అని రెండవ నిర్వచనం అద్భుతమైన ఉంది. కం అంటే సుఖం, అది ఆశయతి, అస్నం అంటే భోజనం అంటే అనుభవము అని అర్థం. ఇక్కడ భోజనం అంటే అర్థం సుఖమును అనుభవమునకు తెచ్చున్నది ఏదో అది కాశీ అని అర్థం. ఇక్కడ కం అంటే సుఖం. ఏ సుఖము అంటే బ్రహ్మానందం అనే సుఖం. అదే అఖండమైన ఆనందం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పినట్లుగా సచ్చిదానందము ఏదైతే ఉందో దానిని జీవుడు అనుభవానికి తెస్తోంది. కనుక కాశీ అంటే ఆనందమును అనుభవమునకు తెచ్చున్నది. ఇది రెండవ నిర్వచనం చెప్పారు. మూడవది కర్షణాత్ కాశీ అన్నారు. అంటే అనేక పాపములను కూడా లాగి పారేస్తుంది కాశీ. ఇలా పాపాలని తీయడంలో ఇంక దేనికి లేదు, అంత శక్తి ఉంది కాశీకి. అందుకే శ్రీనాథుడు ఒక గొప్ప వాక్యం చెప్తాడు. కలుష పిసితంబు మెసవు రాకాసి కాశీ అన్నాడు. కాశీ ఒక రాకాసయ్య అన్నాడు. ఎలాంటి రాకాసి అంటే దేన్నైనా మింగేస్తుంది. ఎలాంటి పాపాలనైనా మింగి పారేసేటువంటిది. అంటే ఆ సమయంలో పాపాల పాలిటి రాకాసి, మనకు మాత్రం దైవమే. అలాగ కాశీ గురించి చెప్పారు. అందుకే సర్వపాపములను లాగి పారేసే శక్తి కలిది కాశీ. అందుకే పాపక్షయార్థికి కాశీ కంటే ఆశ్రయించదగ్గది మరొకటి లేదు అని చెప్పారు. కనుక ఆ కారణం చేత నేను కాశీకి వచ్చానే అన్నాడు. ఎందుకంటే చేసిన పాపాలు చాలా ఉన్నాయి, అవి కడుక్కోవడానికి చేసిన ప్రాయశ్చిత్తాలు చాలా ఉన్నాయి. ఆ పాపాల తెలియవు, ఆ ప్రాయశ్చిత్తాలే చెయ్యలేము. కానీ పాపాలలో అనుభవిస్తూనే ఉంటాం. ఏ విధంగా బయటపడతామంటే
కాశీని ఆశ్రయిస్తే నీకు తెలిసి కానీ తెలియక కానీ తెలియక కానీ కూడబెట్టుకున్న పాపాలని క్షణమాత్రంతో దగ్ధం చేయగలిగే శక్తి కాశీకున్నది. అందుకే ప్రాయశ్చిత్తాది కర్మలు నువ్వు ఏ క్షేత్రంలో ఎక్కడ చేసినప్పటికీ యథావిధిగా బహుకాలం చేస్తే ఏదో ఫలితం రావచ్చు. కాశీలో కాసింతగా నువ్వు చేసినప్పటికీ అది మహాప్రాయశ్చిత్తంగా మారి పాపాలను కూడా తొలగిస్తున్నది అనే విషయాన్ని చెప్తూ ఇక్కడ 8 అంగములతో జీవించాలన్నారు. ఇది అష్టాంగము. అష్టాంగ యోగం అనే మాట సనాతన ధర్మంలో ఉన్న వారికి కాస్త పరిచయమే. అష్టాంగ యోగం లేనిది చిత్తము శుద్ధం కాదు, చిత్తవృత్తులు నిరోధము కావు. అందుకే యోగము లేనిది జ్ఞానం లేదు, భక్తి లేదు. ఎందుకంటే చిత్తవృత్తుల్ని నిరోధించడానికి పనికొచ్చేదే యోగం. అది చిత్తవృత్తులు నిరోధిస్తుంది, చిత్తాన్ని శుద్ధం చేస్తుంది. కానీ అష్టాంగ యోగములు చెప్పినంత తేలిక కాదు. కాశీలో 8 విధాలుగా ఉంటే అదే అష్టాంగ యోగం అంటున్నారు. అది ఇక్కడ వివరించుకోబోతూ ఉన్నాం. వాసక్కాశ్యాం మొదటి అంగము కాశీలో వసించుట. వసించుట ఉండుట. కాశీకి వచ్చుట వేరు, కాశీలో ఉండుట వేరు. కాశీకి వస్తే యాత్ర, కాశీలో ఉంటే వాసం. కానీ కాశీలో ఉండడమే మొట్టమొదటి నిర్ణయించుకోవాల్సింది. అందుకే అది మొదటి అంగము. అక్కడితో సరిపోలేదు. కాశీలో ఉంటున్నాగా సరిపోయిందంటే సరిపోదు, దాని మరొక 7 కలవాలి. రెండవది ఏమిటి అంటే సజ్జనానాం ప్రసంగా. ఇది చాలా ముఖ్యమైనది. కాశీలో కూర్చుని మన ఇళ్లలో కూర్చుని మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మా వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికాలో మీ అబ్బాయి బాగున్నాడా, ఆస్ట్రేలియాలో మా పిల్ల బాగుందా అంటే మరి లాభం లేదు. సజ్జనానాం ప్రసంగా అన్నాడు. ఇక్కడ కూర్చుని చేయవలసింది సత్పురుషులతో ప్రసంగము. అందుకే కాశీలో అత్యంత ముఖ్యం సత్సాంగత్యం. సత్సాంగత్యం అంటే అర్థం ఏంటంటే సత్పురుషులతో సహవాసము. సత్పురుషులు అంటే సద్విషయము నీకు ఎవడు బోధిస్తారో, సద్విషయమే నీతో ఎవరు మాట్లాడతారో వాడు సత్పురుషులు. సద్విషయము అంటే పరమాత్మ యొక్క విషయము, దాని గురించి మాట్లాడుతుండాలి. లేకపోతే కాశీలో ఉన్నప్పటికీ మనం కాశీలో పరమాత్మ దగ్గర అనుభూతి కలగాలన్నా, నిష్ఠ కుదరాలన్నా సత్సాంగత్యం అవసరం. అందుకే మరొక ప్రసిద్ధమైన శ్లోకంలో అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశీవాస సతాం సంగ గంగాంభ శివ పూజనం అని వాక్యం చెప్పారు. సారం లేని ఈ సమస్త సంసారంలో సార వస్తువులు 4 ఉన్నాయన్నాడు. అవి తప్ప మిగిలినవన్నీ నిస్సారములే. ఆ 4 ఉన్నాయో లేవో చూసుకుంటే సారంతో ఉన్నామో నిస్సారంతో ఉన్నామో తెలుస్తుంది. మొదటిది ఏంటంటే కాశీవాస, రెండవది సతాం సంగ. ఆ 4 కూడా సత్సంగానికి రెండవ ప్రాధాన్యం, మొదటి ప్రాధాన్యం కాశీవాస. ఆ తర్వాత మరో 2 చెప్పాడు. గంగాంభ శివ పూజనం, గంగా స్నానం, శివ పూజ. ఈ 4 సారం. అది లేనప్పుడు నిస్సారమే. ఇప్పుడు 2 చెప్పారు ఇక్కడ అంగముగా. వాసక్కాశ్యాం సజ్జనానాం ప్రసంగ. మూడవది గంగా స్నానం. ఆ తర్వాత 4వది పాపకర్మ రుచిశ్చ. పాపకర్మ అరుచిశ్చ అని దీని అర్థం. అంటే పాపకర్మల యందు అనాసక్తి ఉండాలి. అంటే పాపకర్మల మీద ఆసక్తి వెళ్ళకూడదు. అసలు పాపకర్మలు చేయకూడదని వేరే చెప్పాలా? కాశీకి వచ్చి పాపాలు చేయడానికి వస్తామా? చేయడానికి ఉన్న ఊళ్ళు చాలు. కాశీకి వాడు పాపాలు చేయడానికి రాడు. కానీ కాశీలో ఉండేటప్పుడు పాపం మీద ఆసక్తి వెళ్ళకూడదని చెప్పాడు. చూడండి ఇక్కడ. అంటే మనిషి మాత్రం తప్పు చేయడు, మనసు మాత్రం పాపాల గురించి ఆలోచిస్తూ ఉంటే అది మంచిది కాదు. అందుకే 4వది ఏం చెప్పారు? పాపకర్మల యందు అరుచి ఉండాలి, అంటే ఆసక్తి ఉండరాదు. అయితే పాపకర్మల మీద ఆసక్తి లేదు అంటే సరిపోదు, పుణ్యకర్మల యందు ఆసక్తి ఉండాలి ఇక్కడ. అదే పుణ్యే ప్రీతి. తర్వాత వాక్యం పుణ్యముల యందు ప్రీతి ఉండాలి, అవి చేయడానికి ఉత్సాహం ఉండాలి, వాటి యందు ప్రేమభావం కలిగి ఉండాలి. తర్వాత ఉండవలసింది స్వేచ్ఛయా లాభ సౌఖ్యం. కాశీలో సుఖం కోసం ప్రయత్నించకూడదు, నీకు లభించిన సుఖంతో సంతోషంగా ఉండాలి. ఎదుర్ఛాలాభ సంతుష్టి. కాశీలో ఉన్నదానితో తృప్తి పడాలి. ఇక్కడేదో లేదో ఎక్కడి నుంచో తెప్పించుకొని ఇక్కడ సుఖపడాలి అనుకోకూడదు. ఇక్కడ లభించిన దానితో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే కాశీలో భోగార్థులమే రాలేదు, యోగార్థులమై వచ్చాం గనక జీవిక నిర్వహణకి ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించాలి అని దీని యొక్క అర్థము. అంటే ప్రాణధారణకు, సాధనకు, శరీరానికి ఎంత అవసరమో అంత మేరకే సేకరించుకోవాలి, కానీ వస్తు సేకరణాదులు ఎందు దృష్టి వెళ్ళరాదు. తర్వాత దానం శక్త్యా. తర్వాతది శక్తిని అనుసరించి దానం చేయాలి. క్షేత్రం దానానికి అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను కర్మల నుంచి బయట పెట్టగలిగే శక్తి దానానికి ఉంటుంది. త్యాగేనైకే అమృతత్వమానస్సు అని ఒక మాట ఉన్నది మనకు ఉపనిషత్తుల్లో. అక్కడ త్యాగం అనేటువంటిది జీవుడు విషయత్యాగం చేయాలి అని ఉద్దేశంతో చెప్పారు. ఇక్కడ ఆఖరికి దేహాది విషయముల్ని త్యజించి వాటితో మమత్వం త్యజించడమే అక్కడ త్యాగం అనే మాటకు అర్థం. త్యాగంతో మోక్షం వస్తుందంటే త్యాగం అనే మాటకి ఇది అర్థం.
అందుకని సినిమాల్లో త్యాగం గురించి చాలా చెప్తుంటారు. ఆ త్యాగానికి ఈ త్యాగానికి ఏం సంబంధం లేదు. త్యాగేనైకే అమృతత్వ మానసు అనే మాటకు అర్థం ఏంటంటే దేహంతో సహా విషయములన్నిటి మీద కూడాను అనుబంధాన్ని విడిచి పరమాత్మతో అనుబంధం పొందడమే నిజమైన త్యాగం. అది జ్ఞానపరమైన త్యాగం. కర్మపరమైన త్యాగం దానం అంటారు. ఇక్కడ దానం కర్మపరమైన త్యాగం, అది కూడా ముఖ్యమే. అందుకే దానం అనేది చాలా ముఖ్యమైనది. అది కర్మక్షయం చేయడంలో పనికొస్తున్నది. అది ఎలా చేయాలి? శక్త్యా, యథాశక్తి. దీని శక్తి వంచన లేకుండా అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ శక్తి వంచన లేకుండా దానం చేయడం ఒకటి. న ప్రతిగ్రాహ్యమత్ర, కాశీకి సంపాదించుకోవడానికి రాకూడదు. అయితే ముక్తి సంపాదించడం రావాలి కానీ ధనార్జకులై రాకూడదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ప్రతిగ్రహేచ్ఛ ఉండకూడదు, ప్రతిగ్రహ ఇచ్ఛ కూడా ఉండరాదన్నాడు ఇక్కడ. ప్రతిగ్రహణం కూడదు అనే మాట చెప్పారు. ఇప్పుడు ఈ చెప్పిన 8 కూడా అష్టావేతేయస్య సంత్యేవ యోగా. ఈ 8 ఉంటే అది యోగము అనిపించుకుంటుంది. నిజానికి యమనియమాసన ప్రాణాయామాల కంటే తేలిగ్గా ఉన్నాయి కదా. మరొక్కసారి 8 అనుకుందాం. కాశీవాస, సజ్జనానాం ప్రసంగ, గంగా స్నానం, పాపకర్మ అరుచిశ్చ, పుణ్యే ప్రీతి, స్వేచ్ఛయా లాభసౌక్ష్యం, దానం శక్త్యా న ప్రతిగ్రహ్యమత్ర. ఇది చెప్పి అష్టావేతేయస్య సంత్యేవ యోగా యోగాభ్యాసైస్తస్య కిం కాశికాయాం. ఈ 8 రకమైన అంగములతో ఇక్కడ కాశీలో ఉండగలిగితే వాడికి మరి వేరే యోగములతో సంబంధం లేదు. కనుక నాకు ఇంకా హఠయోగం, రాజయోగం, లయయోగం ఈ యోగాలు అక్కర్లేదు. ఇలా జీవిస్తే చాలు కాశీలో. అందుకే కాశీలో బ్రతకడమే యోగము. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే మన ధ్యానయోగ, రాజయోగ, జ్ఞానయోగ, లయయోగ చాలా వింటూ ఉంటాం. ఏ యోగం బెటరా అని. కాశీ యోగం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాశీ యోగం, కాశీలో మరి యోగం అంటే అష్టాంగం ఉండాలిగా. ఈ అష్టాంగంతో ఉంటే ఇదే కాశీ యోగం. ఇలా ఉండాలని బోధిస్తున్నాడు వేదధర్ముడు సందీపకుడికి. కాశీస్థలోకం సహసాపేన ప్రదర్శయంతే మనసా మహాంతః తేధోగతాన్ స్వానపరాంచ జనోఘాన్ ఉద్ధర్తుమీశః పరదోష శూన్యాః. తర్వాత విషయం చెప్తున్నారు. కాశీవాసుని ఎవరిని చూసినప్పటికీ కూడా శివభావనతోనే చూడాలి. అంతేగాని కాశీవాసుల్ని మరొక భావనతో చూడరాదు. ఎవరైనా నీకు వాడు అల్పుడుగా అనిపించవచ్చు, నీకంటే మూర్ఖుడనో, నీకంటే దరిద్రుడనో, నీ అంత సంపన్నుడు కాడనో అనిపించవచ్చు. కానీ ఈశ్వరుడు ఏ రూపాలతో ఉంటారో తెలియదు. కాశీలో మహాయోగులు కూడా ప్రచ్ఛన్న రూపాలతో ఉంటారు. అందుకే కాశీలో కాశీస్థలోకాన్, కాశీలో ఉన్నటువంటి వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటుతో కూడా అవమాన దృష్టితో చూడరాదు. అంతేకాదు పరదోష శూన్యాహ, ఇది చాలా ముఖ్యమైన మాట. అంటే ఇతరుల్లో దోషాలను చూడరాదు కాశీలో ఉన్నప్పుడు, కనీసం కాశీలో ఉన్నప్పుడైనా. ఎందుకంటే తర్వాత చేసే పనులన్నీ ఇవే. మనం తప్ప ప్రపంచంలో అందరూ సరైన వారు కారనే అభిప్రాయంతోనే చాలామంది ఉంటూ ఉంటారు. అందరూ అలా ఉంటారేంటండి అంటుంటారు కొంతమంది. కానీ కాశీలో పరదోష శూన్యాహ, ఇది చాలా మరొక ముఖ్యమైన అంశం. అంటే 8 అంగములను చెప్తూనే ఎన్ని చెప్తున్నాడు చూడండి. అంటే అవి ఉంటే సరిపోవట్టు. ఇలాంటి మనఃప్రవృత్తి ఒకటి కలిగి ఉండాలి. ఇంతవరకు చెప్పినవన్నీ కూడా క్రియారూపంలో చెప్పాడు. కాశీవాసం, గంగా స్నానం, దానం, ఇవన్నీ క్రియలు. మరి భావరూపమైన కొన్ని సంస్కారాలు కావాలి కదా. భావరూప సంస్కారాల్లో దోషములను చూడరాదు. కాశీలో ఉన్నంతకాలం నీకు ఏది కనబడినా శివస్వరూపం అనే భావనతో ఉండాలి. వాటిలో మరొక విమర్శ చెయ్యరాదు. ఇది ముఖ్యమైన అంశం. కాశ్యాం స్థిత్వా ఇంద్రియాణాం వ్యయన్నో కుర్యాద్ బాల్యాత్ సత్కృతం రక్షణీయం అంతర్యామీ ప్రేరక కారణానాం సోయం దృష్టా ఇంద్రియా నిశితై స్యాత్. మరొక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా వేదధర్ముడు చెప్తున్న ఉపదేశములు. ఇవి ప్రధానం. ఇందులో కాశ్యలో ఉన్నటువంటి వాడికి ముఖ్యంగా అవసరమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడి కాశీలో వాసానికి, కాశీ యాత్రకి సమ్మతించి రాగలగాలి. ఎందుకంటే ఎవడికి ఇంద్రియములు అంతర్ముఖం కావో, ఎవడు తన లోపల పరమాత్మను చూసే ప్రయత్నం చేయడో వాడికి ఈశ్వరుడు లభిస్తాడా అన్నాడు. అంటే ఇంద్రియాల మీద ఈశ్వరుడు కాని వాడికి ఈశ్వరుడు లభించడు. ఇది మాట. ఈశ్వరుడు అంటే నియంత్రణలో పెట్టుకున్నవాడు అని అర్థం. ఇక్కడ ఇంద్రియాలకు మన ఈశ్వరులం కావాలి. అంటే ఇంద్రియాలు చెప్పినట్టు వినకుండా ఇంద్రియాలని మనం నిగ్రహించుకోగలిగితే అటువంటి వాడు ఇంద్రియాధీశుడైన పరమేశ్వరుడు చూడగలడు. అందుకే ఇక్కడ ప్రధానం ఏంటంటే బహిర్ముఖత్వం తగ్గించుకోవాలి కాశీలో. ఇది చెప్తున్నాడు. అందుకే విషయ దృష్టి. ఉదయం నుంచి తీర్థాలు, క్షేత్రాలు సేవించి విసుగ్గా ఉంది కనుక కాస్త ఈ సినిమాని పెట్టుకుందాం,
ఇలాంటివి చేయగలిగితే ఇక్కడికి రానక్కర్లేదని చెప్తున్నాడు. నేను కాదు, వేదధర్ముడు. బాహ్య దృష్టి ఉండరాదు, బహిర్ముఖ దృష్టి, విషయ దృష్టి కూడదు. యత్ర స్వేచ్ఛాచార దోషాన్ ప్రనష్టా లోకా కామాత్ భ్రాంతి భాజో భవంతి తస్మాత్ సిద్ధిర్నైవ పంథాహ్య శుద్ధః సేవ్యో వేదములో హి ధర్మ. ఇవి నిజానికి చెప్పాలని ధర్మశాస్త్రంలాగా ఒకటి మెట్లు వేస్తూ వెళుతున్నాడు మహానుభావుడు వేదధర్ముడు. ఆచారములు రెండు విధాలుగా ఉంటాయి. స్వేచ్ఛాచారం, శాస్త్రాచారం అని ఒకటి. స్వేచ్ఛాచారం ఎవరు బోధించక్కర్లేదు, ప్రతివాడు చేస్తూనే ఉంటాడు. స్వేచ్ఛాచారం అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుట. అది అంటే శాస్త్రం ఇది చెప్పింది ఏం లేదు, వాడికి ఏం తోస్తే అది ప్రవర్తించడం. అలా కాశీలో మాత్రం తోచినట్టు జీవించరాదు, శాస్త్రం చెప్పినట్టు జీవించాలి. ఇది ప్రధానంగా చెప్పారు. అందుకే సేవ్యో వేదములో హి ధర్మ. తర్వాత వాక్యం సేవ్యో వేదములో హి ధర్మ. వేదమూలమైన ధర్మమును అనుసరించాలి తప్ప నీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించరాదు. ఇది తెలుసుకోవాలి. ఉదాహరణకి కాశీలో గంగ స్నానానికి బయలుదేరాం పొద్దున్నే. వెంటనే పొద్దున్న ఇంట్లో లేచిపోయి అదే బట్టలతో షూ వేసుకుని వీలైతే నోట్లో బ్రష్ పెట్టుకుని గంగకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది స్వేచ్ఛాచారం. అలా కాదే, గంగా స్నానానికి వెళ్ళవలసిన పద్ధతి ఒకటి ఉంది, అది తెలుసుకుని వెళితే శాస్త్రాచారం. అది శాస్త్రాచారం అంటే. అందుకే కాశీలో ప్రతి క్షణం శాస్త్రాచారముతో జీవించాలి, స్వేచ్ఛాచారముతో కాదు. ఇది తర్వాత విషయం. అలాగే ఇక్కడ చేయవలసింది మరొకటి, భగవదారాధన ఏ విధంగా చేయాలంటే దానం యజ్ఞాన్ పూజనం కుర్వంతం సాత్ ప్రాప్యం కాశీ లీలయాత్ ప్రదత్యాత్ సత్యాదౌ యద్దుర్లభం స్వాత్మరూపం. కృతయుగంలో కూడా ఎన్నో సాధనలు చేస్తే కానీ దొరకని మోక్షప్రాప్తి కాశీలో శివుని ఉద్దేశించి ఒక చిన్న యజ్ఞము చేసినా, పూజ చేసినా, దానము చేసినా లభిస్తుంది. అది తెలుసుకుని దీన్ని బట్టి భగవత్ సంబంధమైన సత్కర్మలు ఆచరించాలి. అది పూజ కావచ్చు, యజ్ఞము కావచ్చు, దానము కావచ్చు. అది కూడా ఈశ్వరార్పణంగా చేయగలగాలి. ఇది చేస్తే సత్యాదవు దుర్లభం స్వాత్మరూపం. సత్యాది యుగాల్లో కూడా దొరకనటువంటి స్వాత్మ ప్రాప్తి ఈ సాధన వల్ల లభిస్తుంది. ఎందుకంటే పూజ వల్ల, యజ్ఞం వల్ల మోక్షం వస్తుందని వేదాంతం ఎప్పుడు చెప్పదు. అవి సహకరిస్తాయి, క్రమంగా చిత్తశుద్ధినిస్తాయి, క్రమంగా భక్తినిస్తాయి. కానీ కాశీలో అయితే అవి చేస్తే చాలు నీకు చిత్తశుద్ధి, మోక్షం తొందరగా లభిస్తుంది సుమా. అది కాశీలో ఉన్నటువంటి విశేషమైన అంశం. అందుకు పాపం కాశ్యాం వాంగ్మన కర్మభిర్నో కుర్యాత్ వాంగ్మన కర్మభిస్తత్. మూడింటితో అంటే వాక్కుతో, మనస్సుతో, కర్మతో పాపం ఎట్టి పరిస్థితుల్లోనూ కాశీలో చెయ్యరాదు. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే ఆ మూడింటితో సత్కర్మ చెయ్యాలి. ఇది చెయ్యొద్దు అని చెప్పడం ఎంత అవసరమో ఇది చెయ్యాలని చెప్పడం కూడా అంత అవసరం. ఒక ఆయన అన్న, నేను ఏ పాపము ఎరగనండి. అది సరిపోదు. ఏ పుణ్యము కూడా ఎరగడు, అది పాపం ఒకటి. కానీ పాపం ఎరగనంటే సరిపోదు, పుణ్యం ఎరగాలి. ఏ పాపం చేయకపోయినంత మాత్రం సరిపోదు, సత్కర్మలు ఆచరించాలి. అదే త్రికరణాలతో పాపం చెయ్యరాదు, త్రికరణాలతో పవిత్ర కర్మలు ఆచరించాలి. ఇలా చేస్తూ చేయవలసింది ఏంటంటే నువ్వు పాటించవలసిన వాక్యాలు యద్వై సాక్షాత్ విష్ణునా శంభునా వా వ్యాసాద్యశ్చ ప్రోచ్యతే సర్వకాలం. కాశీలో పాటించవలసిన ఎవరి మాటలు పాటించాలి అంటే శివుడు మాటలు పాటించు, లేదా విష్ణువు మాటలు పాటించు, లేదా వేదవ్యాసుల వారి మాట పాటించు అన్నాడు. ముగ్గురినే చెప్పాడు ఇక్కడ. ఇది చెప్పడం శివుడి మాటలు, విష్ణువు మాటలు, శివుడు వచ్చి విష్ణు వచ్చి మనకు చెప్పారా? మరి శివుడి మాటలు, విష్ణు మాటలు అంటే శివవాక్యములు, విష్ణువాక్యములు అంటే వేదవాక్యములు, శాస్త్రవాక్యములు అర్థం. ఇక్కడ ఈ మాటకు ప్రమాణం శాస్త్రాల్లోనే శృతి స్మృతి మమైవాజ్ఞ అని పరమేశ్వరుడు చెప్పాడు. శృతి స్మృతులు నా ఆజ్ఞారూపములు గనక నా మాటలు అవి అన్నాడు ఇక్కడ. అది వేదములు ఎవరి వాక్కులు? పరమేశ్వరుడి యొక్క వాక్కులు. పురాణములు ఎవరి వాక్కులు? ఆయన యొక్క వాక్కులు. కానీ శృతి స్మృతి పురాణాదులు పరమేశ్వరుని యొక్క వాక్కులు కనుక వాటిని పాటించడమే శివవాక్కులు, విష్ణువాక్కులు పాటించడం. వేదవ్యాసునిదైనా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ వాక్కులన్నీ సమకూర్చిచ్చిన మహానుభావుడు ఆయన. మొత్తానికి తేలింది ఏంటంటే శాస్త్రవాక్యములు పాటించాలి, అవే వినాలి, వాటి ప్రకారం జీవించాలి. పైగా కాశీలో ఉన్నప్పుడు ఉండకూడనివి రెండు బకారాలు ఉండకూడదు, 2 బకారాలు ఉండాలి. తెలుసుకోండి ఇక్కడ. బద్ధకము, భయము, ఈ 2 ఉండకూడనివి కాశీలో. కొందరు బద్ధకంతో అన్నీ తిరగాల అండి, ఎక్కడుంటే అక్కడ చాలదు అంటుంటారు. అది జ్ఞానం చేత కాదు, బద్ధకం చేత. దాన్ని సమర్థించుకోవడం అక్కడ. రెండవది భయం, ఏది చేస్తే ఏమైపోతుందో, ఈ కాలంలో ఏ భయం వస్తుందో, అదేవిధంగా ఏం పని చేస్తే ఏం భయం వస్తుందో, ఇలాంటి భయము కూడదు. మరి 2 బకారాలు తెచ్చుకున్నాడు. అవేమిటంటే భక్తి, భావం, ఈ 2 తెచ్చుకున్నాడు ఇక్కడ.
భక్తి అంటే శ్రద్ధ, ప్రీతి రెండిటికి కలిపి భక్తి అని పేరు పెట్టాలి. శ్రద్ధ అంటే ఇక్కడ విశ్వనాథుడు ఉన్నాడు, ఆయన చూస్తే మంచిది అని శాస్త్రం చెప్పింది కనుక చేసేవే దాని శ్రద్ధ అని పేరు. అది ప్రీతిగా చేసేవే దాని పేరు మరింత బలపడి భక్తి అవుతుంది. శ్రద్ధ ప్రీతి కలిస్తే భక్తి అవుతుంది. రెండవది భావం ఉండాలి. భావం అంటే ప్రతివాడికి అదొక రాయే, కానీ శాస్త్రం ద్వారా దాన్ని భావన తెచ్చుకోవాలి. ఈ భావన వల్ల భావం లేని వాడిని ఏ క్షేత్రము బాగు చేయలేదు. అందుకే భావమే ప్రధానం. అందుకే భక్తి భావము ఉండాలి, బద్ధకము భయము విడిచిపెట్టాలి. అందుకే కాలాత్ భయం నాస్తి యత్ర యత్ర పాప భయాన్నహి. కాశీలో పాపభీతి కూడా అక్కర్లేదు. పాపభీతి అంటే అర్థం పాపం ఏం చేస్తుందోనో భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇదివరకు ఎన్ని పాపాలను చేసి ఉండవచ్చుగాక, కానీ కాశీలో ప్రవేశించిన తర్వాత అయ్యో అప్పుడెప్పుడో పాపం చేసేనే అని మళ్ళీ బాధపడరాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం ప్రధానంగా. ఎందుకంటే ఒకసారి కట్టి అగ్నిలో పడ్డాక దానికి మన పూర్వరూపం లేదు. ఒకసారి కాశీలో ప్రవేశించాక మన పూర్వ పాపం ఉండదు, తెలుసుకోండి. అందుకే మరి దాని గురించి చింతన చేయరాదు. అందుకే పాపభీతి అక్కర్లేదు. పైగా కాశీలో మనం పాపం చెయ్యకూడదని సంకల్పించుకుని తెలిసి పాపాలు చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే తెలిసి తెలియక ఏవైనా చేసినా తొలగిస్తాడు భగవంతుడు. అందుకే పాపం గురించి భయం కూడదు, కాలం గురించి భయం కూడదు. కాలం గురించి ఎప్పుడేమైపోతుందో అనేటువంటి భయం కూడకూడదు. ఎందుకంటే జన్మాంతర సహస్రేషు కృతం నశ్యతి దర్శనాత్. దర్శనాదేవ, నువ్వు వేల కొలది జన్మల్లో తెచ్చుకున్నది కూడా కాశీని ఒక్కసారి దర్శిస్తే చాలా దగ్ధమవుతుంది. ఇది శాస్త్రవాక్యం, ఇది వ్యాసవాక్యం అంటే. అందుకే మళ్ళీ భయం అనేది కూడస్తుమా. తత్క్షేత్ర మహిమానంక సమ్యక్ వర్ణయితుం క్షమ తీర్థాని యాని లోకేస్మిన్ జంతూనామగహాన్యహో తాని సర్వాణి శుద్ధ్యర్థం కాశీ మాయాంతి నిత్య సహ. కాశీ మహిమ గురించి ఒక్క మాట చెప్తాను వినవయ్యా దీపక. అన్ని తీర్థములు మనల్ని పవిత్రం చేస్తాయని మునుగుతాం. మొత్తం ఆసేతు సీతాచలము ఇంకా ఓపికంటే ప్రపంచంలో చాలా చోట్ల తీర్థాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. ఎన్ని ఉన్నాయంటే సార్ధత్రికోటి తీర్థములు ఉన్నాయి. సార్ధత్రికోటి అంటే 3.5 కోట్ల తీర్థాలు ఉన్నాయట. 3.5 కోట్ల తీర్థాల్లో మునిగి మనం పవిత్రలో అవుదాం అనుకుంటాం కదా. ఆ 3.5 కోట్ల తీర్థాలు పవిత్రమవాన్ని కాశీకి వస్తుంటే నిత్యము. ఇది తెలుసుకో ఇక్కడ. కనుక తీర్థములను కూడా తీర్థం చేయగలిగిన శక్తి కాశీకి ఉన్నది. అది దీని యొక్క ప్రత్యేకత. అటువంటి విశేషమైనది. పైగా ఇతర క్షేత్రాల్లో కఠోరమైన సాధన చేస్తూ జీవించాలి. కాశీలో పాపం చేయకుండా సామాన్యంగా ఏ పని చేస్తూ జీవించినప్పటికి కూడా ధరించిపోతాడు. అది దీని యొక్క మరొక విశేషం. ఇంకొక రహస్యం, ఎక్కడున్నా కాశీని స్మరిస్తే చాలు పాపం పోతుందంటే కాశీకి వస్తే లభించేటువంటి ఫలితం గురించి ఏం చెప్పేది. అదే స్మరంతి ఏ నరా కాశీం యత్ర కుత్రాపి సంస్థితాః తేప్యఘౌఘ వినిర్ముక్తా భవంతి జ్ఞానభాగినః. ఆ చివరి మాట చాలా అందం. వాడు పాపములు తొలగించుకొని జ్ఞానము పొందడానికి అర్హుడవుతాడు. వాడు జ్ఞానము లభిస్తుంది. అందుకే కాశీ చింతన ఎక్కడున్నా చేసుకోవాల్సిందే. నిరంతర కాశీ చింతన నీ మనస్సుని కాశీవాసంలా చేస్తుంది. అది దాని విశేషమైనది. అంతేకాదు సాహసాలు లేనిది ఏ పనులు జరగవు కదా. అందుకే సాహస కానివాడు జీవన సమరానికి పనికిరాడు అని కవి అంటాడు. సాహసాత్ సిద్ధిమాప్నోతి నరో వికలమానస అని వాక్యం ఉంది. అంటే సాహసం వల్ల సిద్ధి వస్తుంది. సాహసం అంటే ఏంటండి? ఒక తెగింపు. అలా కూర్చుంటే ఏం లాభం? ఒక తెగింపు చేయాలి, సాహసించాలి. అంటే ఏమైతే అయింది అని దూకితేనే అది సాహసం అవుతుంది. ఇక్కడ సాహసం లేనిదే సిద్ధి వస్తుంది. అది సాహసం చేసేవాడు మాత్రమే కాశీలో ఉండగలడు అన్నారు. సాహసం అనగానే దీపకుడికి సందేహం వచ్చింది. నువ్వు ఆ మాట అన్నావే, ఆ సాహసం ఏమిటి? సాహసాలు చాలా వింటూ ఉంటాం కదా. ఆ సాహసం ఏంటి? అవును, ఆ సాహసాలు చాలా ఉన్నాయి. కొందరు కొండ మించి దూకుతుంటారు, అడ్వెంచర్స్. కొండ మించి దూకుతూ ఉంటారు, సముద్రం మీద నడిచే ప్రయత్నం చేస్తారు. ఇదే ప్రయత్నం కూడా చేయవచ్చు. అగ్నుల్లోకి దూకే వాళ్ళు ఉన్నారు. కొందరు చాకచక్యంగా చూడు నా తల ఎలా నరుక్కుంటానో అని చెప్తాడు, ఇలా తెగొట్టుకున్నట్టు చేయొచ్చు. ఇవన్నీ రకరకాల సాహసాలు. పెద్ద పెద్ద రాళ్ళని ఎత్తుతానంటాడు. ఇవి చూస్తే మన సాహస కృత్యాలు అని వాటిని చూస్తుంటారు, తెరల మీద వేసుకుని మరి దృశ్యాలని. కొందరికి అది ఉత్సాహం, సాహసాలు చేయడానికి కాదు, చూడడానికి. కొంతమందికి సాహస కృత్యాల మీద కూడా ప్రీతి ఉంటుంది. ఇలాంటి సాహస కృత్యాలు చాలామంది చేస్తారు. కానీ ఆ సాహస కృత్యాల వల్ల ప్రయోజనం ఏమిటి? ఇది అడుగుతున్నాడు ఇక్కడ. ఒకవేళ వాడు ప్రాణం పోవచ్చు కూడా సాహస కృత్యాల్లో, అంతే కదా. సాహస కృత్యాలు ప్రాణం పోవచ్చు. ప్రాణం పోకుండా ఉండడానికి సాహస కృత్యాల్లో వాళ్ళు మెలకువలు నేర్చుకోవాలి. ఇన్ని చేస్తారే. అన్నిటికంటే పెద్ద సాహసం ఏంటో తెలుసా? ఇంద్రియాలను నిగ్రహించుకోగలగడమే పెద్ద సాహసం.
అందుకే ఆ సాహస అయిన వాడే కాశీలో ఏదైనా సాధించగలడు. కానీ ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ఏదీ లేదు తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒక సత్కర్మ వైపు గురువులు అదేవిధంగా శాస్త్రము నిన్ను లాగుతూ ఉంటే ప్రపంచం అటు లాగుతుంటుంది, అనేక రూపాలతో లాగుతుంటుంది. కాశీకి వచ్చినా అంతే, కేదారానికి వెళ్ళినా అంతే. ఇంకా కేదారానికి వెళ్తే కొండలు తప్ప మరొకటి కనబడవు. ఇక్కడికి వస్తే ఆకర్షణలన్నీ కనబడుతుంటాయి నగరంలో, ఎందుకంటే మహానగరం కదా, అవి లాగుతుంటాయి. అలాంటప్పుడు మనసును అటు వెళ్లకుండా ఇటు లాక్కు రావాలి. ఇది ఫిట్ కాదు, ఇది విన్యాసమే, అటు వెళుతున్నదాన్ని ఇటు రావాలి. ఇది గురువులు చెప్పేదానికి ప్రత్యక్ష ప్రమాణం లేదు. బయట కనబడే భోగాలుగా ప్రత్యక్ష ప్రమాణం కనబడుతుంది, అవునా లేదా? ఇంద్రియ సుఖాలు ఇక్కడైతే అది తింటే బాగుంటుంది, అక్కడైతే చూస్తే బాగుంటుంది, పడుకుంటే బాగుంటుంది అనేది శాస్త్రం అక్కర్లే, గురువు అక్కర్లే, ఇంద్రియాలు లాగుతాయి. కానీ ఇక్కడ ఇలా ఉంటే పుణ్యం, ఇక్కడ శివుడిని చూస్తే పుణ్యం అనేది శాస్త్రం. ఇది ప్రత్యక్షంగా కనబడేది కాదు, చేస్తే అనుభవానికి వస్తుంది అది. అందుకే అది కాదని ఇటు రావడం అనేది పెద్ద సాహసం నాయన. అందుకే జితేంద్రియశ్చాపి, ఇది జితేంద్రియత్వం. అందుకని గొప్ప గొప్ప సాహసాలు చేసిన వాడికి కూడా పురాణాలు మొక్కబోకుండా గుక్క తిప్పుకోకుండా శ్లోకాలు వల్లించవచ్చు, కానీ ఈర్ష్యలు, అసూయలు, అహంకారాలు ఇవి జయించలేరే. అటువంటి వాడు ఏం చేసింది శాస్త్రం దాన్ని? అందుకే సాహసం అవసరము. శాస్త్రాల కంటే సాహసం గొప్పది. సాహసం లేని వాడిని శాస్త్రం కూడా ఏమీ చేయలేదు సుమా, ఇది తెలుసుకో. అందుకే సాహసం అనగా ఇంద్రియాలను నిగ్రహించడమే గొప్ప సాహసము. అది దానితో ఇక్కడ ఉండాలి. అంతేకాదు కాశీలో కొన్ని సత్కర్మలు చేస్తే గొప్ప గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉండడం, మోక్షం రావడం తర్వాత చర్చిద్దాం. కాశీకి వచ్చి చేసే కొన్ని సత్కర్మలకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తున్నాడు ఇక్కడ. అన్నదానస్తు యక్కుర్యాద్యస్య కస్యచిత్ అహో యావత్ శబ్దాని తావంతి యుగాని సవసే దివి. కాశీలో కానీ అన్నదానం ఎవరికైనా చేసినట్లయితే 1 సంవత్సరం చేస్తే 1 యుగకాలం కాశీలో స్వర్గంలో ఉంటాడు అన్నారు. ఇది ముక్తి ఫలాలు చెప్పట్లేదు, సకామంగా కాశీకి వచ్చి చేసే ఫలితాలకి చెప్తున్నాడు. సకాముడే చేస్తే వచ్చే ఫలితములు. సత్కర్మ సకామంగా చేస్తే సత్ఫలితాలు ఇస్తుంది, సుఖాలు ఇస్తుంది. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధిని, భక్తిని, జ్ఞానాన్ని ఇస్తుంది. అంతే తెలుసుకోవాలి. అదే కర్మ సకామమో నిష్కామమో చూసుకో. సకామమైతే ఈ విధంగా చేస్తుంది, నిష్కామమైతే చిత్తశుద్ధి, భక్తి, జ్ఞానాలు, ముక్తిని ఇస్తుంది. కానీ సకామంగా ఇక్కడ కానీ భోజనం పెట్టినట్లయితే 1 ఏడాది భోజనం పెడితే కొన్ని యుగాలు నువ్వు స్వర్గాది లోకాల్లో ఉంటావు. వారాణస్యా నివసతాం యత్పుణ్యముపజాయతే తదేవ సంవాసయితు ఫలం భవతి నాణ్యథ. మనకి కాశీలో వాసం చేసే అవకాశమో యోగమో పరిస్థితో కుదరకపోతే ఎవరైనా కాశీవాసం చేయాలనుకుంటూ వాళ్ళకి ఆర్థికంగానో మరిదేని పరంగానో అవకాశం లేకపోతే వాళ్ళకి కాశీలో ఆవాసం ఏర్పాటు చేసినట్లయితే చేసిన వాడికి కాశీవాస ఫలం లభిస్తుంది. ఇక్కడ ఇది మరొక అద్భుతమైన అంశం. అంతేకాదు ఎవడైనా కాశీలో ఉందామని ప్రయత్నిస్తూ దాని గురించి ఆలోచన చేస్తున్నా ఉంటున్నా వాడిని ఆలోచన నుంచి మరల్చి కాశీ నుంచి తిప్పి పంపినట్లయితే అలా పంపిన వాడు శాశ్వత నరకానికి వెళ్తాడు సుమా అని చెప్పారు ఇక్కడ. అది ఏముంది, ఇక్కడ ఉంటే లాభం లేదు, అన్నీ వదిలొచ్చేసేవి వెళ్ళిపో తిరిగి అన్నాడు అనుకో, వాడు అక్కడికి వెళ్తాడు, నువ్వు నరకానికి వెళ్తావు అంతే. అలా కాశీవాసం చేసిన వాడిని ఆ విధంగా చూసుకోవాలి. అంతేకాదు ఆనందాక్షే కాననే వసంతి క్షత్రన్యాసం సంవిధాయాత్ర పుత్ర తైవాస్తథ్యం రుద్రరూపై. ఎవడైతే కాశీలో క్షత్ర సన్యాసం చేసి ఉంటాడో వాడు సాక్షాత్ రుద్రుడే, వాడికి శివుడికి తేడా లేదు అన్నారు ఇక్కడ. క్షేత్ర సన్యాసం అంటే అర్థం ఏంటంటే అసలు ఈ క్షేత్రం దాటి నేను వెళ్ళను అని నిశ్చయించుకొని కాశీని దాటి వెళ్లకుండా జీవించినట్లయితే వాడికి రుద్రుడికి తేడా లేదు. ఎందుకంటే కాశీని విడిచిపెట్టని ప్రతిజ్ఞ పట్టు కూర్చున్నవాడు రుద్రుడు. అందుకే కాశీకి పేరు అవిముక్తం. అవిముక్తం అంటే విడిచిపెట్టకుండా శివుడు పార్వతీదేవితో సహా ఉండే చోటు అని అర్థం.
మరి ఆయన అలా కూర్చున్నాడు. ఎప్పుడు నేను కూడా క్షేత్రం విడిచి వెళ్ళను, అందుకని అప్పుడప్పుడు వెళ్ళి బిజినెస్ చూసుకొస్తానంటే లాభం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేత్రం విడిచి వెళ్ళను. అలా అనుకుంటే పరీక్షలు వస్తాయి, తట్టుకోగలగాలి. ఇక్కడ అలా ఉండగలిగితే వాడు రుద్రస్వరూపుడే సుమా. ఎందుకంటే కాశీకి పాలకుడు రుద్రుడే కదా అని గొప్ప మాట చెప్పాడు. అంటే క్షేత్ర సన్యాసం అన్నది కేవలం విడిచిపెట్టనని సంకల్పంతో సరిపోదుట. క్షేత్ర సన్యాస విధి ఒకటి ఉన్నది, పద్ధతి ఏ విధంగా చేయాలి. క్షేత్ర వాస విధి ఉంది, కాశీ వాస విధి ఉంది. అదేవిధంగా క్షేత్రంలో సన్యాస విధి ఉన్నది. వాస విధి అంటే ఒక ఇల్లు చూసుకుని మంచికి ఉండిపోవడం సరిపోదు. క్షేత్రంలో ఎలా ఉంటే కాశీవాసం అవుతుంది. మరి కాశీలో ఎలా ఉన్నా ముక్తి అని మీరే చెప్పారు కదండి. మాటలు చాలా స్వారస్యంతో కూడినవి, చాలా సటిల్స్ అంటారే, అలాంటి సటిల్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడవలసినవి. కాశీలో ఎలా ఉన్నా ముక్తే అన్నప్పుడు సరిగ్గా లేకపోతే మాత్రం భైరవుడు బాధి ముక్తినిస్తాడు. ఆ బాధుడు లేకుండా చక్కగా తొందరగా అపూర్ణంగా తరించాలి అంటే ఒక విధానం ఉంది, అది కాశీవాసం. అంటే కాశీలో ఎందరో పుట్టారు, ఎందరో పెరుగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కాపురాలు చేసుకుంటున్నారు, మహాత్ములు వాళ్ళు, అదృష్టవంతులు అంతే. కానీ కాశీవాసం అనేది దీక్షానామం, అది ఒక దీక్షా విధికి పేరు కాశీవాసం. క్షేత్ర సన్యాసం కూడా ఒకనొక దీక్షా విధానం. ఇలా చెప్తూ ముఖ్యంగా క్షేత్ర సన్యాసం అంటే ఒక్క మాటలో చెప్తాను విను, పెద్ద పెద్ద నిర్వచనాల కంటే. క్షేత్ర సన్యాస శబ్దేన నైశ్చిత్యం పరమం విదుహు, లేదా నైశ్చిత్యం నైశ్చల్యం, ఈ రెండు అంటే నిశ్చలత్వమే క్షేత్ర సన్యాసము. ఇది మాట ఇక్కడ. నిశ్చలత్వం, చలత్వం అంటే కదలడం. కాశీని వదిలి వెళ్ళను అని కదలకుండా ఉండడం ఉన్నదే అది క్షేత్ర సన్యాసమా. పైగా యావజ్జీవం యోగాభ్యాసం ఇతర క్షేత్రాల్లో చేస్తే ఎంత ఫలితం వస్తుందో కాశీలో ఒక్క ప్రాణాయామం చేస్తే అంత ఫలితం వస్తుంది. యావజ్జీవం ఇతర క్షేత్రాల్లో యోగాభ్యాసం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ అన్యత్ర యోగాభ్యాసేన యావజ్జీవం కృతేన చ వారాణస్యాం ప్రాణరాధాత్ తత్పుణ్యం సమవాప్యతే. ప్రాణాయామం మాత్రం చేతనే. దీని గురించి యోగశాస్త్రం పరిశీలించాలి. యోగశాస్త్రంలో ప్రాణాయామం ఎందుకు అంటే నువ్వు అనేక జన్మల నుంచి పోగు చేసుకున్న పాపాన్ని దహనం చేసే శక్తి ప్రాణాయామానికి ఉందని చెప్పారు. అందుకే మన వారు పూజాధికారులు చేసే ముందు కూడా ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం లేనిది జపం లేదు, హోమం లేదు, ఏమీ లేదు. ఏ మంత్రం జపం చేస్తామో ఆ మంత్రంతో ప్రాణాయామం చేసి తర్వాత మంత్ర జపం చేసుకోమని చెప్తారు. ఎందువల్ల చిత్తం శుద్ధమైతే కానీ పరమాత్మ రాడు. చిత్తశోధనం అంటే పాపనాశనం, పాపనాశనం అంటే ప్రాణాయామం కంటే గొప్ప ఉపకరించే ప్రక్రియ లేదు, గొప్ప ఉపాయం ప్రాణాయామం. అందుకే ప్రాణాయామములు కాశీలో చేస్తే ఇంకేమున్నది ఇక్కడ. అందుకే మొత్తం యోగాభ్యాసం అంతా కలిపి ఇతర క్షేత్రాల్లో జీవితాంతం చేస్తే అంత ఫలితము కాశీలో కాశీంత చేసిన ప్రాణరోధమునకు అంటే ప్రాణాయామమునకు అంత ఫలితం ఉన్నది. అందులో కాశీలో కొన్ని చోట్ల విశేషమైన ఫలితాలు చెప్తున్నాడు ఇక్కడ. అవేమిటంటే తీర్థస్నానముల్లో చెప్పాలి అంటే మణికర్ణికలో చేసేటువంటి తీర్థము కోటి గుణితం అవుతుంది సుమా. మిగిలిన తీర్థముల్లో చేసిన దానికంటే కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ యస్తౌతి స్మరతే కాశీం యకీర్తయతి మానవః తేన తప్తం హుతం జప్తం కృతం ధ్యానమహర్నిశం. ఎవరు కాశీని స్తోత్రం చేస్తారో, కాశీని స్మరిస్తారో, అంతేకాదు కాశీని కీర్తిస్తారో, మూడు చెప్పారు ఇక్కడ. స్తోత్రం చేస్తారో, స్మరిస్తారో, కీర్తిస్తారు. నీ కీర్తన వస్తే కీర్తన చేసుకో, కీర్తన అంటేనే పొగడుట, లేదా స్తోత్ర రూపంలో చెప్పుకో, లేదా స్మరణ చెయ్యి, లేదా ఏమిటి మూడు చెయ్యి. ఈ మూడు చేయడం వల్ల తపస్సు, యాగము, జపము, ధ్యానము అహర్నిశలు చేసిన ఫలితం వస్తుంది. అహర్నిశలు అంటే పగలు రాత్రి, పగలు రాత్రి ధ్యానము, జపము, తపము, హోమము అన్నీ చేస్తే ఎంత ఫలితమో కాశీని కీర్తించిన, స్తుతించిన, స్మరించిన ఆ ఫలితం లభిస్తుంది. ఇంకేం కావాలి? అంత ఇప్పుడు మనం చేస్తున్నదంతా అంతే. నిన్నటి నుంచి ఇప్పుడు అంతా కాశీని కీర్తించడమే చేస్తున్నాం, స్మరించడం చేస్తున్నాం, మళ్ళీ శ్రవణం కూడా చేస్తున్నాం కదా. ఇది అహరహము యజ్ఞయాగాది కర్తువులు చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అస్మిన్ కలియుగే ఘోరే లోకా పాపానువర్తినః భవిష్యంతి మహాబుద్ధే వర్ణాశ్రమ వివర్జితా నాణ్యత్ పశ్యామి జంతూన ముక్త్వా వారాణసీం పురీం సర్వపాప ప్రశమనం ప్రాయశ్చిత్తం కలౌ యుగే. కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు క్షీణిస్తాయి. ఇప్పుడే మనం చాలా చూస్తున్నాం. ఫలానా వర్ణం వాళ్ళని చెప్పుకునే అవకాశం లేని సాంకర్యాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి.
అవి పెరిగితే ఎన్ని పాతకాలు వస్తాయో చెప్పినా విశ్వసించరు, విశ్వసించకపోయినా అనుభవించక తప్పదు. అలాంటి భయంకరమైన పాపాచరణలు పెరుగుతాయి. వాటి నుంచి బయటపడడానికి మార్గములన్నీ మూసుకుపోతాయి. కలియుగంలో పాపముల నుంచి బయటపెట్టే మార్గములన్నీ మూసుకుపోతాయి, తెలుసుకోండి. ఎందుకంటే ఏదైనా క్రతువు చేద్దాము అంటే దానికో విధానం కావాలి, ఆ విధానానికి కలిగిన అర్హతలు ఉండాలి. ఎప్పుడైతే పరంపర నుంచి వర్ణాశ్రమం నుంచి బయటపడిపోయాడో వాడికి అర్హతలు కోల్పోతాడు. అనేక కర్మలకు అర్హతలే కోల్పోయినప్పుడు వాడు ప్రాయశ్చిత్తాలు ఎలా చేసుకుంటాడో చెప్పండి. ఇవి కొంచెం లోతుగా ఆలోచిస్తే భయం కూడా వేస్తుంది. భయం కూడా వేయలేదంటే అజ్ఞానం పేరుకుపోయిందని అర్థం. భయం వేస్తే కొంత బాగుపడే అవకాశం ఉందని అర్థం. నాకు గిల్లిన నొప్పి తెలియట్లేదంటే జబ్బు చేసిందని అర్థం. అవునా లేదా? అలాగే కొందరికి ఇప్పుడు వీడి గురించి చెప్పినా భయం లేదు. సో వాట్ అంటారు. సో వాట్ ఏమిటి? పతనమైపోతావు. మరి ఎలాగూ? అలాంటప్పుడు తరింపజేయడానికి ఒకటే ఒక మార్గం కలియుగంలో కూడా భగవంతుడు పెట్టాడు, కాశీ గంగా. ఈ రెండే మరొకట్లేదు. ప్రాయశ్చిత్త వాంఛ కలిగినప్పుడు నరునకు గంగ దిక్కు, నరునకు కాశీ దిక్కు అని కాశీఖండంలో శ్రీనాథ మహాకవి దీన్నే ప్రస్తావన చేశారు ఇక్కడ. అందుకే కాశీ దర్శన మాత్రం చేత, కాశీంత సేవన మాత్రం చేత నువ్వు అటువంటి క్రతువులతో పోగొట్టుకోలేని పాపాలను కూడా పోగొట్టగలదు. అందుకే ఎంత అభయాన్ని ఇస్తోంది కాశీ. కలవు విశ్వేశ్వరో దేవ, కలవు వారాణసీపురి, కలవు భాగీరథీ గంగా, దానం కలియుగే మహత్. ఈ 4 వాక్యాలు గుర్తుపెట్టుకో. కలియుగంలో విశ్వేశ్వరుడే దైవము, వారాణసియే పట్టణము, భాగీరథే తీర్థము, దానమే గొప్ప కర్మ. ఈ 4 చాలు ఇక్కడ. ఈ చెప్పడంలో విశ్వేశ్వరుణ్ణి ఆశ్రయించు, గంగలో స్నానం చేయు, వారాణసిని పట్టుకో, దానం చేయి. అంతే. ఈ 4 మనకు చొక్క 4 వాక్యాలు ఎంత అభయం ఇచ్చారండి. ఒకవైపు భయపడితేనే సులభమైన అభయోపాయాన్ని అందించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. నందంతి నకలిం ధీరా విజితేంద్రియ మానసా భగవద్భజనే రక్తా సక్తా ధర్మేశ్వనుక్షణం. కలియుగ గురించి ఆలోచిస్తే భయం కలగాలి. ఎవరికి నిజానికి భయం ఉండదంటే అజ్ఞానులకు భయం ఉండదు, అది వేరే విషయం. కానీ అలా కాదు. నిజంగా కాస్త జ్ఞానము తెలిస్తే, జీవుడి గురించి తెలిస్తే, కలి గురించి తెలుసుకుని భయపడతాం. భయపడి ఇలాంటి కలియుగంలో ఎక్కడి నుంచి ఎందుకు పుట్టాను రా అని బాధ కలుగుతుంది. కానీ నిజమైన కొంత మహాత్ములు ఉంటారు, వాళ్ళు కలిగి భయపడరు, పైగా కళ్ళలో సంతోషంగా ఉంటారట. ఎందుకంటే ఎలాంటి కళ్ళనైనా దహనం చేయగలిగే కాశీని ఆశ్రయించాను కదా అని సంతోషంగా ఉంటాడు. కానీ కలి బాధ ఎవరికి ఉండదు అంటే ఎవరికి ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, ఎవరికి భగవద్భజన యందు రక్తి కలిగి ఉంటుందో, ఎవరికి ధర్మమునందు ఆసక్తి కలిగి ఉంటుందో, ఈ 3 లక్షణములు కలిగిన వారికి కలి అంటే భయం ఉండదు సుమా. ఇది తెలుసుకో. అంతేకాదు కాశికా కాశతేశౌ, ఎవరికి కాశిక కాశితమవుతుందో వాడికి కలి భయం ఉండదు. కాశితం అంటే ప్రకాశించుట. ఎవరికి కాశీ ప్రకాశిస్తుందో, ప్రకాశించుట అంటే అనుభవమునకు వచ్చుట. అది కంటికి కనబడవచ్చు, చెవికి వినబడవచ్చు, ఆ క్షేత్రంలో నువ్వు రావచ్చు. మొత్తానికి ఇంద్రియాలకు కాశీ ప్రకాశితమైంది కదా. కానీ కాశితులకు భయం లేదు అని గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇలా అభయవచనం చెప్తూ ఆనందంగా స్మరహర హరిసూర్య బ్రహ్మ విశ్రామ భూమి కలిమలమపహంతుం కాశికా కాశతేశౌ. అసలు కాశీయే కలిమలాల్ని పోగొట్టడానికి ప్రకాశిస్తూ ఉందయ్యా, తెలుసుకో. ఇక్కడ కలిమలములు అంటే పాప ఫలములు, వీటన్నిటిని పోగొట్టడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే చీకట్లు కోట్ల కొలదిగా మూట కట్టుకుపోయిన ఒక్క సూర్యుడు చాలదా? ఆ సూర్య ప్రకాశము వల్ల చీకటి భయం ఎలా ఉండదో, కాశీ ప్రకాశం వల్ల పాప భయం ఆ విధంగా ఉండదు. మరి ఇంత కాశీలో ఏమి చేస్తే బాగుంటాం? ఇదిగో చెప్పి నీ నియమాలతో ఉండు. ఇవేం పెద్ద కష్టాలా? ఆసనం వేయాలంటే 100 రకాల ఆసనాలు ఉన్నాయి. ఏ ఆసనం వేయాలి? ఏమక్కలే, కాశీలో కూర్చో, అదే ఆసనం. పాపం చేయకుండా కూర్చో, ఇంకో గొప్ప ఆసనం. ఇది చెయ్యి, ముఖ్యంగా మర్చిపోకు. స్మర హర హరి సూర్య బ్రహ్మ విశ్రామ భూమి. ఇక్కడ హాయిగా విశ్రాంతిగా కూర్చుంటారట. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? నిజంగా విశ్రాంతి అంటాం కానీ అసలు ఏ కర్తవ్యం లేకుండా హాయిగా ఉండడాన్ని విశ్రాంతి అనాలండి నిజానికి. కానీ మనం విశ్రాంతి కూర్చుంటూ కానీ బోల్డ్ పెట్టుకుంటూ ఉంటాం. ఎక్కడ మర్చిపోతామని చేతులు కూడా పట్టుకుంటూ కూర్చుంటాం. ఇంకెక్కడ విశ్రాంతి అండి ఇక్కడ? కానీ అలా హాయిగా మఠం వేసి కూర్చుంటారు ఎవరు అంటే హరి. స్మరహర, స్మరహరుడు అంటే శివుడు, హరి సూర్యుడు, బ్రహ్మదేవుడు, అమ్మవారు,
ఎక్కడ విశ్రాంతిగా హాయిగా కూర్చుంటారో అది కాశీ తెలుసుకో. అందుకే వారికి విశ్రామ భూమి, వారు కూడా ఆనందంగా కూర్చునే చోటు ఇది. అలాంటి ఈ చోటుకు వచ్చినటువంటి వారికి దుఃఖం అనేది కలగస్తుమా అని చెప్తూ, మహాపాపస్తదా స్వర్గం యాంతి సహస్రవత్సరాన్ పునః కాశీం సమాసజ్య ముక్తాస్యు సర్వజంతువ. కాశీకి ప్రవేశించాక సుఖం ఉంటుంది, దుఃఖం ఉండదు. మొదలు తెలుసుకోవాల్సిన దుఃఖం అనేది ఉండదు, సుఖం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కాశీలో సుఖం అనుభవించే, ఎందుకంటే తర్వాత నువ్వు సుఖము అనుభవించవు దుఃఖము అనుభవించవు కనుక అన్నాడు. ఈ వాక్యం కొంచెం అర్థం అవ్వడానికి అవ్వచ్చు, కానీ ఇక్కడే చమత్కారం చూపిస్తున్నాడు. ఇక్కడ కాశీకి వస్తే పాపం పోతుంది కనుక దుఃఖం ఉండదు, సుఖం మాత్రం హాయిగా ఉంటుంది, ఆనందంగా విహరిస్తాం. ఈ సుఖం మీద అనుభవించి తర్వాత నువ్వు సుఖం అనుభవించవు దుఃఖం అనుభవించవు అన్నాడు ఇక్కడ. అని అర్థం ఏంటంటే సుఖము అంటే ఐహిక సుఖం, దుఃఖము అంటే ఐహికంగా అనుభవించే బాధలు. కానీ కాశీ ముందు వచ్చిన తర్వాత సుఖంగా ఉంచుతుంది. క్రమంగా ఏం చేస్తుందంటే సుఖ దుఃఖాలకు అతీతమైన మోక్షం అనే దాన్ని ఇస్తుంది. అప్పుడు సుఖము ఉండదు దుఃఖము ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. అది కాశీ యొక్క మహిమ సుమ అని చెప్తే, మహానుభావార్షయ. ఇది వినగానే గొప్ప ఒళ్ళు పులకించిపోయింది ఎవరికి? దీపకుడు. ఎంత చెప్తున్నాడు కానీ నిజమేనా అనలేదండి, ఉత్తమ శిష్యుడు కదా, అందుకే ఆయనకు సందేహం రాలేదు. అంత విని ఏమంటే పరవశించిపోయి, ఇంత గొప్ప క్షేత్రాన్ని విడిచిపెట్టి పండితులు కూడా మూర్ఖుల్లో బయటెందుకుంటున్నారయ్యా అన్నట్ట. నవ్వాడు ఈయన ఇక్కడ. అనిపించవచ్చు కానీ యోగం ఉండద్దండి అందరికీ కూడా. అందుకే ఈ చెప్పడం యోగం ఉంటే వస్తుందని కాదు, నీ ప్రయత్నం ఉండాలి, నీ సంకల్ప బలం ఉండాలి, నీకు భగవంతుడికి భక్తి కలగాలి. అని మహానుభావ ఋషయ పండితా శుద్ధబుద్ధయ వసంతి కాశ్యాన్న కథం తపస ఫలరూపిణి. సర్వతపస్సులకి ఫలరూపిణైన కాశీని విడిచిపెట్టి పండితులు ఋషులు శుద్ధబుద్ధులు వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? కాశీలో ఎందుకు ఉండరు? నువ్వు చెప్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నదో. అయితే నాకు కొన్ని విషయాలు విన్నాను మీ వల్ల, మీరు చెప్పిన శాస్త్రాల వల్ల. అందుకని ఇవాళ మూర్ఖుళ్ళ మఠం వేసి కూర్చోలేదు ఈయన. సర్వ వేదాంగములు తెలిసి కూర్చున్నాడు. ఈ తెలిసి కూర్చున్న వాడికి చెప్తున్నాడు ఆయన, వేదధర్ముడు. అందుకని ఇవాళ కొత్తగా ఫ్రెష్గా చేరిన స్టూడెంట్ గాడు ఆయన. అనేక శాస్త్రములు అధ్యయనం చేసి వాటిలో మళ్ళీ వినీతుడంటే పరీక్షల్లో నెగ్గి నైష్టిక బ్రహ్మచర్యంలో ఉన్నవాడు. అది మర్చిపోవద్దు. నిన్న మొన్న క్లాసులో చేరిన కొత్త స్టూడెంట్ కనుక తాజాగా ఉన్నాడు కనుక తెచ్చిలేదు ఈయన. అప్పటికే పండితుడే ఆయన, పండితులే కూర్చున్నాడు. అంటే ఇందులో గురువుగారు చెప్పేటప్పుడు తెలిసిన విషయాలు కూడా చెప్తూ ఉండవచ్చుగాక. అందుకని ఇదివరకు చెప్పారులేండి, కొత్త పాయింట్ చెప్పండి అనకూడదు. ఎందుకు ఇదివరకు చెప్పుండొచ్చుగాక, నువ్వు ధరించడం కోసం మరొకసారి చెప్పాలి, నీ భావంలోకి రావడం కోసం మళ్ళీ చెప్పాలి, నీకు శ్రద్ధగా పాతుకుపోవడం కోసం మళ్ళీ చెప్పాలి. అది చేస్తారు గురువులు. అలా గతంలో విన్నవి కూడా ఉంటాయి కదా. నేను విన్నాను ఒక విషయాన్ని, అది మీ ద్వారా స్పష్టంగా తెలుసుకోవాలి, విస్తారంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటంటే, యాహి భాగీరథీ తీరే అర్ధచంద్రాకృతి కృత. కాశీ అర్ధచంద్రాకృతిగా ఉంటుంది, అర్ధచంద్ర ఆకృతిగా ఉంటుంది. దీన్ని ధనురాకృతి అని కూడా అన్నారు ఇక్కడ. కాశీ నగరి ధనుర్వల్లి గంగనారి కోటి యుగ్మంబు లోలార్క కుదరధరులు అని ప్రసిద్ధిగా శ్రీనాథుడి పద్యం ఉంది. మొత్తం ధనురాకారం అన్నా అర్ధచంద్రాకారం అన్నా ఇంచుమించు ఒకటేగా. కానీ అర్ధచంద్రాకారంగా కాశీ నిర్మించబడినది ఎవరి చేతంటే కేశవేన మహాపుణ్య పుణ్యదా మోక్షదా స్మృత. కేశవుడి చేత అంటే విష్ణు భగవాన్ని చేత అర్ధచంద్రాకారముగా కాశీ నిర్మించబడినది. ఎందుకు నిర్మించబడిందంటే పుణ్యదా మోక్షద, పుణ్యము మోక్షము రెండు ఇవ్వగలదు కాశీ. అంటే మనం రెండో ఒకటే అనుకుంటుంటారు చాలామంది. అసలు తేడాలు తెలిస్తే ఏది కావాలో వాడు తర్వాత తెలుసుకుంటారు. అసలు పుణ్యం అనే మాటకి ఎంతమందికి అర్థం తెలుసండి? పుణ్యం అంటే సుఖం అనుకుంటారు చాలామంది. పుణ్యం వల్ల వచ్చే సుఖం కానీ పుణ్యం సుఖం కాదు. పుణ్యం చేయడం చాలా కష్టం. పుణ్యం వల్ల వచ్చే సుఖం కానీ పుణ్యం సుఖం కాదు, తెలుసుకోండి. కానీ పాపం చేయడం చాలా సులభం, సుఖం కూడా. సుఖంగానే పాపం చేస్తాం కానీ ఫలితం మాత్రం దుఃఖంగానే ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. పుణ్యద అనే మాట చాలా విశేషం. మొదట పుణ్యద, తర్వాత మోక్షద అన్నాడు ఇక్కడ. పుణ్యద అంటే పుణ్యం అంటే పవిత్రము చెయ్యనిది అని అర్థం. ఇక్కడ ముందు నిన్ను పవిత్రుని చేస్తుంది పుణ్యకర్మ. పవిత్రుని చేసిన తర్వాత నీకు పాపములు పోయి అర్హతలు ఏర్పడతాయి. ఇది దీని యొక్క విషయం. అది ముందు పుణ్యద. అమ్మ మధ్యలో వచ్చి ముందుకు రాకూడదమ్మా, అక్కడికి వెళ్ళి కూర్చోండి. అక్కడికి ఉన్నవాళ్ళు ఉన్న చోట కూర్చోండి. విష్ణు పుణ్యదా మోక్షదా స్మృత. ఎందుకు అర్ధచంద్రాకృతిగా నిర్మాణమైందంటే జీవులు తరించాలని,
ముందు పవిత్రుడు కావాలి, తర్వాత ముక్తి పొందాలి. అందుకే పుణ్యద మోక్షద అనే ఉద్దేశంతో లోకక్షేమం కోసమని కరుణాస్వరూపుడైన నారాయణుడు తాను అర్ధచంద్రాకృతిగా కాశీని తయారు చేసాడు అని నేను విన్నాను. ఎలా తయారు చేశాడు, తయారు చేసిన విధానం ఏమిటి, ఎప్పుడు తయారు చేశాడు, ఇది తత్శ్రోతుం అహమిచ్చామి విష్ణునా శివసాత్కృత. విష్ణునా శివసాత్కృత, విష్ణువు ఆ శివుడి కోసం అని చేసినటువంటిది ఈ కాశీ అని విన్నాను. దాని వివరం తెలియాలి అంటే మంచి ప్రశ్న వేశాం, విను. ఎందుకంటే కాశీ ప్రస్తావనే పాపాన్ని పోగొడుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న కాశీ ప్రశ్న ఉన్నదే, ఇది కథాం పాపాపనోదిని, పాప అపనోదిని, పాపములను తొలగించే కథ మనం చెప్పుకుంటున్నాం. యస్యా శ్రవణ మాత్రేణ కాశికా కాశికా భవేత్. దేన్ని విన్నంత మాత్రాన్నే కాశిక అవుతుందో, కాశిక అవుతుందంటే కాశిక ప్రకాశమునకు వస్తుందో, అనుభవానికి వస్తుందో అది చెప్తున్నాను విను. విన్నంత మాత్రమనే కాశీ ప్రభావం మనకు లభిస్తుంది, దాన్ని చెప్తున్నాను విను. ఇది వరాహకల్పే, వరాహకల్పనాడు వృత్తాంతం చెప్తున్నాను. వరాహకల్పనాడు వృత్తాంతం అంటే కాశీ వరాహకల్పనలో పుట్టింది కాదుట, ఈ వృత్తాంతం వరాహకల్పంది. వరాహకల్పం అంటే ఇప్పుడు మనం ఉన్న కల్పం శ్వేతవరాహ కల్పం. ఈ వరాహకల్పే యద్వృత్తం తద్వదామి తవానగా. ఎందుకంటే ఇలాంటి కల్పాలు చాలా చాలా జరిగాయి. మనం ఈ కల్పంలో ఉన్నాం కనుక ఈ కల్పం కథ చెప్తున్నాడు. ఈ కల్ప ఆదియందు, కల్పాదియందు సృష్టి అనేది ఉండదు, కల్పాంతంలో ఉండదు. ఈ మధ్యలోనే అనేక యుగాలు మహాయుగాలు జరిగిపోతుంటే సృష్టి అంతా ఉంటూ ఉంటుంది. ఈ కల్పాదియందు ఒకప్పుడు ఈ పృథివీ మొత్తం కూడా ప్రళయాబ్ధిలో మునిగి ఉన్నది. కదాచిత్ పృథివీ మగ్న ప్రళయాబ్ధవు తలంగత, మునిగిపోవడమే కదా, ఎక్కడ అట్టడుకు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కల్పాదియందు సృష్టి ప్రారంభ సమయంలో నారాయణ యొక్క అనుగ్రహం చేత బ్రహ్మదేవుడి ద్వారా 14 భువనములు అప్పుడు ఏర్పడ్డాయి. కానీ ఈ భూమి జలమగ్నమై ఉన్నది, మిగిలిన లోకములు పైన ఉన్నాయి. కనుక అంత కనబడుతున్నదంతా జలం తప్ప మరొకట్లేదు, భూమి కనిపించట్లేదు, జలమయమై ఉన్నది. అలాంటి స్థితిలో ఆ మహర్జన తపోలోక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ జనార్దుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. ఎలాగో అంటే స్తుతశృత్యనుకూల వాగ్భిహి, వేదమునకు అనుకూలమైన వాక్కులతో నారాయణను ఉద్దేశించి జనోలోక తపోలోక సత్యలోకాది వాసులు స్తుతిస్తున్నారు ఇక్కడ. అప్పుడు సర్వేశ్వరుడైన హరి వారి ముందు ప్రకటింపబడ్డాడు. మీకేం కావాలి అని అడిగాడు. ఇప్పుడు సృష్టి నిర్వహణకి ప్రధానం పృథ్వీ కావాలి. ఆ పృథ్వీ 14 భువనాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోయినది. అందుకే దాన్ని తిరిగి ఉద్ధరించాలి అని మేము ప్రార్థించడానికి నేను ఇప్పుడు స్మరించాం. కానీ మాకు ఆశ్చర్యకరంగా పృథ్వీ మునిగిపోవడం తెలుస్తుంది, జలము ముంచేయడం కనబడుతుంది. కానీ ఈ జలములో మునిగిపోకుండా పైన ఒక గొడుగు ఆకారంలో ఒక జ్యోతి కనబడుతోంది, అదేమిటి, ఇది తెలుసుకోవాలని ఉంది అన్నారు. ఇక్కడ ప్రశ్న జాగ్రత్తగా వినవలసింది. అప్పుడేమీ లేదు, జలం తప్ప. పృథ్వీ కూడా ఎక్కడో అట్టడుగునుంది, పైలోకాల సంగతి మనకు తెలియదు. అటువంటిప్పుడు నీరు తప్ప ఏది కనబడనప్పుడు ఒక చోట మాత్రము నీటికి తగలకుండా పైన ఒకటి ఉన్నది, అది ఎందుకు మునిగిపోలేదు, అదేమిటి, అది ఛత్రాకారంలో ఎలా ఉన్నది. మహీమగ్న మహాంభసే తస్యా ఉద్ధరణే యత్నం కురుష్వ జగదీశ్వర. ముందు భూమిని ఉద్ధరించిన ఒకటి, రెండవది ఛత్రాకారం తు కిం జ్యోతి జలాదూర్ధ్వం ప్రకాశతే. జలాత్ ఊర్ధ్వం, ఒకవేళ నీటిలో మునిగిపోయే వస్తువు అయితే మునిగిపోయింది ఎప్పటికొకటి, ఇది మునగదా, మునక్కుండా ఇది ఎలా ఉండగలిగింది, ఇది పెద్ద ఆశ్చర్యం మాకు. మరేమీ కనిపించట్లేదు పోని, కనుక ఇది మునక్కుండా ఎలా ఉన్నది, ఆ ఛత్రం ఏమిటి, పైగా ఛత్ర ఆకారంలో ఉంది అన్నాం కానీ అది గొడుగు కాదు, అది చూస్తుంటే జ్యోతి, ఒక మహాజ్యోతి ఉన్నది, అదేమిటో మాకు తెలుసుకోవాలనుంది. అంతేకాదు నువ్వు కూడా దాని మీద ప్రేమగా చూడటం, దానివైపు ప్రేమగా చూడటం మాకు కనబడుతుంది. నువ్వు కూడా దానివైపు ప్రేమగా చూస్తున్నావు, మాతో కబుర్లు ఆడుతున్నావు కానీ అటు చూస్తున్నావు ప్రేమగా, అదేమిటి. కనుక భూమిని ఉద్ధరించని చెప్పడం ఒక కోరిక, ఇదేమిటో తెలుసుకోవాలని కోరిక. మీకెందుకు ఆ కుతూహలం నువ్వు అనొచ్చు, నువ్వే కుతూహలంగా చూస్తున్నప్పుడు మాకెందుకు ఉంటుంది. అయితే మాది కొంచెం తెలియని కుతూహలం, నీకు తెలిసిన తృప్తి ఏదో ఉంది ఇక్కడ, కనుక అదేమిటో నువ్వే చెప్పగలగాలి. పైగా ఇది మునిగిపోలేదు, భూమి మునిగిపోయింది అంటే అది ఇంకా గొప్పదై ఉండాలి. ఏమిటది తెలుసుకోవాలి. కిమేత శాశ్వతం బ్రహ్మ వేదాంత శతరూపితం. ఎందుకంటే సృష్టి అంతా నాశనమైన, అన్నీ మునిగిపోయిన నాశనం కాని వస్తువు బ్రహ్మము అని చెప్తారే, ఆ బ్రహ్మమే అదా, ఇది ప్రశ్న. ఎంత చక్కటి మాట వచ్చింది.
అందుకే దీన్ని బట్టి చూస్తుంటే ననిమజ్జతి తత్కథం, మునక్కుండా ఉన్నది అది ఏది ఉందో అది కిమేచత్ శాశ్వతం బ్రహ్మ వేదాంత శతరూపితం. వేదాంత శాఖలు అనంతముల ద్వారా రూపించబడుతూ ఏది శాశ్వతం అని చెప్పబడుతుందో, దేనికి సృష్టి స్థితి లయలు లేవు, ఏది శాశ్వతం అని చెప్తున్నారో అది కానీ ఇదా? అందుకు మాకై సందేహం కలిగింది. లేదు అన్నామనుకో, సృష్టి విషయమే అయితే నశించిపోయి మునిగిపోవాలి. ఇది మునిగిపోలేదు కనుక ఇది సృష్టికి అతీతమైన బ్రహ్మమా? మా సందేహం ఇది కలుగుతుంది. పైగా గొడుగులాగా ఎందుకు అంటున్నాం అంటే, దాన్ని చూస్తూ ఉంటే అసలు ఏ తాపము లేదు, ఒక శాంతి కలుగుతుంది. ఎండలో వెళుతున్న వాడికి ఒక్కసారి గొడుగు పడితే ఆహా అని ఒక శాంతి వస్తుంది. అలా దాన్ని చూస్తే ఎన్ని జన్మలు దాటుకుంటూ వస్తున్నారో కానీ ఈ తాపత్రయములన్నీ పోతాయి గొడుగు నీడలో అనిపిస్తున్నది ఇక్కడ. అలాగా అందుకు గొడుగు అని మాకెందుకు స్ఫురించిందంటే, దాన్ని చూస్తూనే ఒక ఏ తాపము లేని ఓం శాంతి 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 అని 3 మార్లు అంటాం కదా. 3 మార్లు ఎందుకు అనాలి, 30 మార్లు అనకూడదా అంటే, నువ్వు 30 తాపాలు చెప్పినా 3 ఉంటాయి. ఇప్పుడు తాపాలు అందుకని 3 తాపత్రయము కదా, ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక 3 రకాల తాపాలు. 4వ రకం తాపం లేదు. మీ 40 రకాలు చెప్పినా 3 దేవుల్లో విధాలు ఉంటాయి. ఇక్కడ ఈ తాపత్రయాల నుంచి శాంతి ఇచ్చేది మామూలు గొడుగుల వల్ల కాదు. తాపత్రయాల నుంచి కూడా, సూర్యతాపం నుంచి గొడుగు శాంతి ఇవ్వచ్చు మీకు, కానీ తాపత్రయాల నుంచి శాంతినిచ్చేది ఇది బ్రహ్మము మాత్రమే. కనుక ఇప్పుడు గొడుగు తాపత్రయాల నుంచి కూడా శాంతినిచ్చే గొడుగు గనక ఇది బ్రహ్మమా? ప్రశ్న ఎంత ఉదాత్తంగా ఉందో చూడండి. బ్రహ్మ జిజ్ఞాసగానే వస్తుంది ఇక్కడ. పరమాశ్చర్యమే తత్, ఇది పరమాశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే నువ్వు కూడా ఆనందంతో వారం వారే తవాప్యత్ర దృష్టిర్లగ్నా జనార్దన, నువ్వు కూడా మాటి మాటికి దృష్టి అటే చెప్తున్నావు. కొంతమంది ఎవరు మాట్లాడుతున్నా వింటుంటారు, అటు చూస్తుంటారు. నువ్వు ఎటు అంటే దాని వైపు చూస్తున్నావు. అంటే నీకు కూడా అంత ఆనందంగా ఉంది కనుక దాని గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా మీరు చెప్పిన మొదటి కోరిక నెరవేరుస్తాను. ఏమిటది? పృథ్వీని ఉద్ధరించడం. అది వారాహ రూపమాస్థాయ, నేను ఇప్పుడు వరాహ రూపం ధరించి పృథ్వీని ఉద్ధరిస్తాను అంటే ఇంకప్పుడు ఉద్ధరించలేదు, కనిపించింది నారాయణ స్వరూపమే. ఇప్పుడు వరాహ రూపం స్వీకరించి పృథ్వీని ఉద్ధరిస్తాను. ప్రతిక్షంత కియత్కాలం, కాసేపు ఓపిక పట్టండి, నేను లోపలికి ప్రవేశించి తీసుకొచ్చి భూమిని బయటపెడతాను. ఆ తోవలో అడ్డుకునే దైత్యులను కూడా పరిమార్చుతాను. దైత్యం హత్వా నిమగ్నాం గాం ఆనయిష్యే జలోపరి, ఆ దైత్యుల్ని దునుమాడి నీటిపైన నిలబెడతాను ఈ భూమిని. అప్పుడు చక్కగా అన్నీ ప్రవర్తిస్తాయి. రెండవది మీరు అడిగిన దానికి సమాధానం అంటే ఈ పని చేసి వచ్చి చెప్తాను అనలేదు, పని చేయక ముందే సమాధానం చెప్తానండి. మొదటి దానికి ముందు వాళ్ళ మనసులో టెన్షన్ తీసాడు, నేను వరాహ రూపం ధరించి వస్తాను, తీస్తాను. రెండవది అడిగారు కదా, దాని సమాధానం చెప్పండి. ఛత్రాకారం పరంజ్యోతి, ఈ ఛత్రాకారంగా కనబడుతున్నది పరంజ్యోతి, సాక్షాత్ పరంజ్యోతి. దృశ్యతే గగనే చరణ్, అది ఆకాశంలో తిరుగుతూ కనబడుతుంది ఇక్కడ. అయితే పరంజ్యోతి అంటే పరమాత్మ. పరమాత్మ దృశ్యం కాదు కదా, ఇప్పుడు కొంచెం బాగా ఆలోచించచ్చు. పరమాత్మ ఇంద్రియాలకు కనబడేవాడు కాడు, ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అను పరమాత్మ ఎలా అవుతాడు అంటే కనబడే పరమాత్మ అవుతాడు, అంతే కదా. ఏమిటి దీని రహస్యం? అసలు పరమాత్మ పరంజ్యోతి కనబడే విధంగా ఎందుకు వచ్చింది, అది పెద్ద ప్రశ్న. నువ్వు చెప్పినట్టు ఇది పరంజ్యోతి కావచ్చు, పరంజ్యోతి కనబడుతూ ఎందుకు వచ్చింది ఇది తెలుసుకోవాలని మీకున్నది కదా. ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. అది నిన్న మొన్నటి కథ కాదు, ఈ కల్పానికి ఆదినాటి కథ కాదు. ఈ కనబడుతున్న పరంజ్యోతి ఎలా వచ్చిందో వివరిస్తాను వినండి. ఛత్రాకారం పరంజ్యోతి దృశ్యతే గగనే చరన్ తదిదం పరమంజ్యోతి కాశీతి ప్రతితం శృతౌ. మీరు చూసిన పరంజ్యోతి పేరు కాశీ అంటారు. ఆ ప్రళయకాలంలో పైన కనబడుతూ ఛత్రాకారంలో ఉన్న దాని పేరేమిటి? కాశీ. దాని పేరు కాశీ. అప్పుడు భూమి కూడా రాలేదు కనుక భూమి మీద ఒక చోటు కాదు కాశీ అంటే, భూమి రాకముందు ఉన్న కాశీ. భూమి లేకున్నప్పుడు కూడా ఉన్న దాని పేరు కాశీ. కాశీ అంటే ఆ జ్యోతి పేరు కాశీ అంటారు సుమా. తర్వాత భూమి వస్తుంది కదా, అప్పుడు ఇది భూమిలోకి వెళుతుంది. భూమి మీదకి వెళ్ళి అక్కడ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఉపమానం చెప్తున్నాడు చూడండి. రత్నం సువర్ణే ఖచితం యథా భవేత్ తథా పృథివ్యాం ఖచితా హి కాశికా. ఒక బంగారు ఉంగరం చేసి దాని మధ్యలో చోటు పెట్టి ఒక రత్నాన్ని పొదిగినట్లుగా పృథ్వీ అనే బంగారంలో కాశీ అనే రత్నం పొదగబడుతుంది నా చేత అన్నాడు. ఎప్పుడు నేను భూమిని ఉద్ధరిస్తాను కదా, ఉద్ధరించిన తర్వాత ఇదిగో పైన మెరిసిపోతుంది రత్నంలాగా, దాన్ని తీసుకొచ్చి ఈ పృథ్వీలో ఖచ్చిత దానిలో పెడతాను నేను.
అప్పుడు పృథ్వీ యందు కాశీ అవుతుంది. ఇప్పుడు పృథ్వీ లేకుండానే కాశీ ఉన్నది. కానీ పృథ్వీకి ఉండడం లేకపోవడం ఉంది, కాశీకి ఉండడం మాత్రమే ఉంది. అది కాశీ అంటే పుస్తకం. కనుక కాశీ అంటే ఏమిటి? ఆ పరంజ్యోతి. ఈ జ్యోతి పేరు కాశీ. కనుక బాగా గుర్తుపెట్టుకో. నకాశికా భూమిమయీ కదాచిత్. ఈ వాక్యం కూడా మననం చేసుకోవాలండి. నకాశికా భూమిమయీ కదాచిత్. కాశీ ఎప్పుడూ భూమిమయీ కాదు, అంటే భూమికి సంబంధించినది కాదు కాదు కాదు. నకాశిక భూమిమయీ కదాచిత్ తతో న మజ్జత్ అసకృత్కృతీ స్యత్. అందుకే ఇది మునగలేదు. ఇది భూమికి సంబంధించింది కాదు కనుకనే భూమి మునిగింది కానీ ఇది మునగలేదు. ఎందుకంటే జడం మునుగుతుంది కానీ చిత్తు మునుగుతుందా అన్నాడు. ఒకటే గొప్ప మాట ఇక్కడ. జడ పదార్థం మునుగుతుంది, చైతన్య పదార్థం మునగదు. అందుకే జడేషు సర్వేష్వపి మజ్జమానేశ్వయం. జలేషు జడేషు. గొప్ప మాట. జలము నీరు, నీటిలో మునిగేదేది జడ పదార్థం మునుగుతుంది. జడము జలము కూడా ఇంచుమించు ఒకటేనండి. ఇక్కడ ఆ మాటకు వస్తే పంచభూతములు జడములే. కానీ మరి జలమును ఒకటి వేరే పెట్టుకున్నాం కదా, అది జడమే. కనుక జడమైన జలంలో జడమైన మిగిలిన భూతములు మునుగుతాయి. ఇది మునగలేదంటే ఇది పంచభూతాలకు సంబంధించింది కాదు. కాశీ పంచభూతాలకు సంబంధించినది కాదు. భూమయి మాత్రమే కాదు, పంచభూతాలకు సంబంధించింది కాదు. అందుకే అది జలంలో మునగలేదు, జలాన్ని తాకలేదు. కాబట్టి అది భూమి కాదు, జలము కాదు. ఇది తెలుసుకో ఇక్కడ. అంతేకాదు ఇది మునగలేదు సరికదా. చిదానందమయీ నమజ్జతి. కాశీ రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో, చిత్తు ఆనందము. ఈ రెండే దానిలో ఉన్నాయి. చైతన్యము ఆనందము ఈ రెండే దానిలో వస్తువు. అంతే కదా, ఆ రెండే మాత్రమే ఉన్నాయి. సూర్యుల్లో వెలుగు వేడి మాత్రమే ఎలా ఉంటాయో కాశీలో చిత్తు ఆనందం మాత్రమే ఉంది. మనకు ఇక్కడ ఆ చిదానందమయమైన కాశీ చిత్ పదార్థం కానీ జడ పదార్థం కాదు గనక చిత్తు దేవుల్లో మునగదు. చిత్తునేది తగలబెట్టలేదు, చిత్తునేది ముంచలేదు, చిత్తునేది తడపలేదు. తెలుసుకో ఇక్కడ. అది చిద్రూపిణి కనుక కాశీ అంటే చిద్రూప. ఇది ప్రధానమైన అంశం. అందుకే ఒట్టి చిత్ అంటే ఏం లాభమయ్యా? చిదానందమయీ. చిత్ అంటే ఆనందం వేరే విషయం. కానీ చిదానందమయీ నమజ్జతి స్వయం నిమగ్న కథముద్ధరేత్. ఒక్క మాట గుర్తుపెట్టుకో. తానే మునిగిపోయేది ఇంకొన్ని ఎక్కడ ఉద్ధరిస్తుంది అన్నాడు. ఈ వాక్యం చాలా గొప్పదండి. ఉద్ధరించడం అంటే తెలుసు కదా, మునిగిపోయేవాడిని పైకి లేపడం ఉద్ధరించడం. తానే మునిగితే అది ఉద్ధరిస్తుందా? కానీ కాశీ మునగలేదు అంటే అర్థం ఏంటంటే ఎవరిని మునగనివ్వదు, మునిగిన వాడిని బయటకు తెలుస్తుంది. కానీ ఉద్ధరించే క్షేత్రం మునగనివ్వదయ్యా. ఎంత రమ్యమైన శ్లోకాలండి. పొయిట్రీ చెప్పాలంటే ఇంతకంటే గొప్ప కవిత్వం కాశీ గురించి ఎవరు చెప్పగలరు? అది స్వయం నిమగ్న కథం ఉద్ధరేత్ పరాన్ లోకేపి వేదేపి విచార్యమేతత్. ఇది లోకమనందు వేదమనందు కూడా తేల్చి చెప్పిన సత్యం ఇది అన్నాడు. లోకమనందు వేదమనందు అంటే వేదమునందు అంటే తెలిసినది, లోకమునందు అంటే వేదాన్ని ఆధారం చేసుకొచ్చిన శాస్త్రములందు అని అర్థం చెప్పుకోవాలి. లోకం అంటే శాస్త్రం అని కూడా అర్థం చెప్పారు శంకర భగవత్పాదుల వారు. లోకే వేదే అంటే కనబడే వ్యవహారంలో కానీ శాస్త్రంలో కానీ రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మాట వేదములందు ప్రతిపాదింపబడ్డ సత్యం. కానీ కాశీ మహిమ వేద ప్రతిపాద్యమైనటువంటి సుమ. అంటే ఇదంతా బాగుంది కానీ మాకు ఇప్పటికి ఒకటి ఆశ్చర్యం. పరంజ్యోతి అక్కడ కనబడుతోందన్నాం. ఆహా, పరంజ్యోతిని చూడగలుగుతున్నాం. పరంజ్యోతి పరంజ్యోతి అంటూ ఉంటాం. సాధారణ మనము వాడుతూ ఉంటాం. జ్యోతిషామపి యజ్యోతి అని ఉపనిషత్తు కూడా అన్నది. జ్యోతులకే జ్యోతి అని పరంజ్యోతి అంటుంటారే, అలాంటి పరంజ్యోతిని మేము చూడగలిగాం. కానీ మనం చూడగలిగేలా ఈ పరంజ్యోతి ఇక్కడ ఎందుకుంది? ఎలా కనబడుతోంది? ఏమిటి పరంజ్యోతి? ఎలా వచ్చింది ఈ పరంజ్యోతి? ఇది తెలుసుకోవాలని చెప్పవయ్యా. ఇంతవరకు అదేమిటో మాకు వచ్చిన సందేహం నువ్వు తీర్చేసాం. అది ఎలా వచ్చిందనే సందేహం ఇప్పుడు మాకున్నది. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు రాలేదయ్యా, అది ఎప్పుడు ఉంది. మీరు ఇప్పుడు చూశారంతే. మనం చూసినప్పుడు వచ్చింది అనుకోకూడదు. అది ఎప్పుడు ఉంది, మీరు ఇప్పుడు వచ్చారంతే. అందుకే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే తత్స్వరూప కథం కాశీ కథం వా రచితాత్వయ భూమౌ భువననాథేన కిమర్థం వా పృథక్కృత. ఈ ప్రశ్నలు వేశారు ఇక్కడ. తత్స్వరూప కథం కాశీ, అది పరంజ్యోతి స్వరూపం ఎలా అయినది. రెండవది కథం వా రచితాత్వయ, అది నువ్వు తయారు చేసేవని ఎందుకంటావు? నీ చేత తయారు కాబడింది అని అంటారు కదా, నువ్వు ఎలా తయారు చేసావని. పైగా భూమి యందు ఎందుకు పెట్టావు? మూడు. ఇప్పుడు అది ఏమిటి, ఎలా ఉన్నది, నీ చేత ఎందుకు తయారు చేయబడింది, భూమి మీద ఎందుకు ఉంచబడింది? మాకు ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. దీన్ని బట్టి కాశీ అంటే ఇప్పుడు తెలిసిపోయింది కదా, ప్రళయ కాలాల్లో కూడా నశించని కాశీ అంటే ఇది అర్థం.
అంతేగాని భూమి అంతా పోయినప్పటికీ కాశీ అనే భూమి మొక్క మాత్రం అక్కడ తీసుకుని శివుడు పట్టుకు కూర్చుంటాడు కాదు, భూమి పట్టుకు కూర్చోడు ఆయన. భూమి మొత్తం మునిగిపోవలసిందే. ఇప్పుడు కాశీ అని చూస్తున్న భూమి కూడా మునిగిపోతుంది. అంటే భూమి కాశీ కాదు కదా, భూమి కాశీ కాదు, జ్యోతి కాశీ. ఆ జ్యోతి మునగదు, ఆ జ్యోతి ఎప్పుడు పట్టుకుని ఉంటాడు పరమేశ్వరుడు. ఇక్కడ అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఇక్కడ. ఎందుకంటే కాశీ త్రికంటక విరాజిత, ఇక్కడ గొప్ప రహస్యం ఉందండి. చాలామంది త్రిశూలంపై పట్టుకుంటాడు, త్రిశూలంపై పట్టుకుంటాడంటే శివుడు అనే బొమ్మ గీసి త్రిశూలం పట్టుకుని దాని మీద కాశీ పట్టుకు తిరుగుతుంటాడు. మళ్ళీ ప్రళయం అంతా అయిపోయి సృష్టి వచ్చాక అప్పుడు పెడతాడు. ఏదో మనం అనుకుంటూ ఉంటాం. అనుకున్న తప్పు లేదు, ఏముంది ఇక్కడ. ఒక ఆయన అన్నాడు కాశీ త్రిశూలం మీద ఉంటుందని విన్నానని, మొత్తం వెతికాను కానీ కింద చూశాను త్రిశూలం మీద లేదండి అన్నాడు వాడు. త్రిశూలం మీద ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, త్రిశూలం కింద ఉంది, పైన కాశీ ఉంది. తెలుసుకో, త్రిశూలము కింద ఉంది, పైన కాశీ ఉంది. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు, మొత్తం రహస్యం. అది కాశీ రహస్యం. త్రిశూలము 3 రకాలుగా పొడుస్తుంది. అది 3 కింద ఉంటుంది, 3కి పైన అది ఉంటుంది. ఇది రహస్యం మొత్తం కాశీ. గ్రహించేవాడికి తెలుస్తుంది. కిందనున్నది 3, పైనున్నది 1. పైనున్నది ఎలా ఉంది? 3ంటికి పైన ఉంది, 3ంటికి అంటకుండా ఉంది. అది రహస్యం. 3 అంటే సృష్టి, స్థితి, లయ, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, ఊర్ధ్వలోక అధోలోక మధ్యలోకములు, త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఇవన్నీ త్రిశూలములండి. అవునా లేదా చెప్పండి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పండి. మధ్యలో లేపెరిగితే ఎలా అండి అనొచ్చు మీరు. అది త్రిశూలంలో ఒకటే. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఒక్కొక్క సోల. జాగ్రత్త ఒక సోల, స్వప్నం ఒక సోల, సుషుప్తి ఒక సోల. ఏమిటి చెప్పినా అర్థం కాలేదు కదా, మూర్ఖత్వం అదొక సోల. మనం అందరం త్రిశూలాల్లోనే ఉన్నాం. ఎందుకంటే సత్వగుణం ఉంటే అర్థమవుతుంది, రజోగుణం ఉంటే అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ అర్థమైందని దబాయిస్తాడు. తమో గుణం ఉందా, అర్థమే కాదు, అందుకు ఒప్పేసుకుందా, నాకు అర్థం కాలేదని అంటాడు. కానీ మనం 3 దేనిలో ఒక దానిలో ఉంటారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 3 దేనిలో ఒక దాన్ని చెందిన వాళ్ళే. ఒకటే అర్థమైన వాళ్ళు ఉన్నారు, అర్థమైనట్టు కొందరు, అర్థం కాని వాళ్ళు. అంటే మళ్ళీ 3. ప్రపంచం అంతా 3. ఇందాక చెప్పాను తాపత్రయం, అది 3. అంతా 3. ఈ 3 ఎవడు పట్టి నడుపుతున్నాడు? వాడు ఈశ్వరుడు. వాడు పట్టి సృష్టి స్థితిలో నడుపుతున్నాడు. త్రిశూలం ఎవడి చేతిలో ఉంది? కనుక త్రిశూలం అంటే ఏమిటయ్యా అంటే, 3ంటితో ఉన్న ప్రపంచమంతా నా చేతిలో ఉందని చెప్పడమే శివుడు త్రిశూలం ఉంటుంది అర్థమయ్యా అంటారు. కనుక ఇదంతా త్రిశూలం అయితే కాశీ ఏది? అది సత్వరజస్తమో గుణాలకు అతీతం, అది జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతం, అది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతం. 3 అని చెప్తున్న వాటికి అతీతంగా ఉంది కనుక త్రిశూలం పైన ఉంది కాశీ. అది తెలుసుకో. అతీతమైన పరంధామమే పరంజ్యోతియే కాశీ. ఇది రహస్యం అండి. త్రిశూలంపై కాశీ ఉండటం అంటే ఇది అర్థం. త్రిశూలం బొమ్మ గీసి పైన కాశీ ముక్క పెట్టడం కాదు ఇక్కడ. అందుకే త్రిశూలానికి అతీతమే కాశీ. అది గ్రహించగలిగితే చాలు. ఇది రహస్యం. అందుకే కాశీ ఇప్పుడేంటి? శూలవర్జిత. శూలం అంటే బాధ అని అర్థం. ఇప్పుడు తెలిసిందా? మనం గద, శూలం. గద అంటే నొప్పి, రోగం అని అర్థం. అలాగే శూలం అంటే బాధ అని అర్థం. కడుపు శూల, ఉదర శూల అంటాం కదా. కనుక త్రిశూలాలే ఇప్పుడు శూలాలు. దానికి అతీతం అది. కనుక దానికి శూలం లేదు, శూలానికి ఆవలుంది. అందుకే త్రిశూలం మీద ఉందంటే ఇది అర్థం అండి. ఎంత రమ్యమైన రహస్యం. అందుకే ఇది కాశీ రహస్యం అన్నారు, ఊరికే చెప్పలేదు ఇక్కడ. కనుక మనం అలాంటి చోట కూర్చున్నాం అనుకోండి, త్రిశూలాల బాధ లేదు. ఈ 3 దేని మీద కూర్చొని గుచ్చుతూ ఉంటాయి. 3 మీద కూర్చొని చెప్పనక్కర్లేదు. కనుక ఆ త్రిశూలం మీద కూర్చున్న వాళ్ళే అందరూను, సర్వజీవులు త్రిశూలం మీద ఉన్నవాళ్ళు. అమ్మాయి శూలబాధ తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలి? త్రిశూలానికి పైన సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపో. త్రిశూలానికి పైనదేదో అది కాశీ. కనుక అక్కడ చేరిన వాడికి త్రిశూల బాధ లేదు. ఇది రహస్యం అండి. గొప్ప విషయం చెప్పాడు. అంటే స్వయం నిమగ్న, తనే మునిగిపోయితే ఎలా ఉద్ధరిస్తుంది? కనుక త్రిశూలాల్లో ఒకటి అయితే ముంచేస్తుంది, త్రిశూలాలకు అతీతం కనుక అది ముంచదు. ముంచిన వాళ్ళని, మునిగిన వాళ్ళని పైకి తీసుకొస్తుంది. అది దాని గొప్ప విషయం. అందుకే ఇక్కడ దీని గురించి చెప్తున్నాను. ఇది ఇప్పటి యుగాల నాటి కథ కాదు. ఇవాళ మీరు శ్వేతవరాహ కల్పపు ఆదిలో నన్ను అడుగుతున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను. ఇంకా భూమిని నేను ఉద్ధరించలేదు. మనకు పెద్ద డిస్కషన్ పెట్టుకున్నాం. మునులు మీరందరూ మహాత్ములు, దేవతలు కాబట్టి మీరు నేను డిస్కషన్, మానవులని వాళ్ళు లేరు. ఇంకా మనం చర్చ చేస్తున్నాం. కానీ ఇది ఇప్పటిది కాదు. ఈ జ్యోతి నిన్నటిది కాదు, మొన్నటిది కాదు. మీకు చెప్పిన అర్థం కానిది. ఎప్పటిది అంటే నేను అప్పటివాడును, ఇది అప్పటిది అన్నాడు. ఒకటే మాట. పరమాత్మ ఎప్పటివాడు?
ఇది అంతే కనుక దీనికి కాల నిర్ణయము లేదు. కాశీకి కాల నిర్ణయము లేదు. మరొక రహస్యం ఇక్కడ. కనుక ఇది కాలం చెప్పలేవు. ఒకప్పుడు అంటే ఇది వరకు సృష్టిలో ఎప్పుడో వన్స్ అపాన్ అ టైం అంతే. ఆ టైం ఏదనేది మళ్ళీ మీకు చెప్పను. ఎందుకంటే మీరు దీని గురించి అడిగారు కానీ టైం గురించి మీకు అనవసరం. కానీ ఒకానొకప్పుడు ఒకానొక సృష్టిలో, ఇప్పటి సృష్టి కాదు, ఇది ఎప్పుడో కల్పాల క్రితం ఒకానొక సృష్టిలో కొంతమంది నా దగ్గరికి వచ్చారు. వచ్చి నమస్కారం చేస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్ళంతా ఎవరు అంటే ఋషులు వచ్చి అడుగుతున్నారు. అంటే మామూలు కాలక్షేపంగాళ్ళు కాదు. సాధన చేసి తరించాలని తప్పించిపోయి భగవంతుడిని సాక్షాత్కరించుకున్న వాళ్ళెవరో వాళ్ళు అడుగుతున్నట్టు వచ్చి. అంటే వాళ్ళ ప్రశ్న ఏదో గొప్పటి ప్రశ్న అయి ఉంటుంది కదా. అందుకు వాళ్ళ ప్రశ్న ఏమిటంటే సాధనాన్ని ప్రకుర్వంతి మోక్షార్థం తప ఆదిభి. మోక్షార్థులై అంటే మోక్షము కావాలని ముముక్షులు అన్నాం కదా. మోక్షము కావాలని తప ఆదిభి, తపస్సులు మొదలైన వాటితో అన్నారు. తపస్సులు మొదలైనవి అంటే ఆధ్యాత్మిక సాధనలు ఒకటో రెండో కాదు, బోల్డ్ ఉన్నాయి. వేదములు అన్నీ చెప్పాయి. అలాంటివి ఎన్నో చేస్తున్న వాళ్ళే దేనికోసం చేస్తున్నారు అంటే మరింత ఆస్తి వచ్చుటకు, మనవడికి కూడా పెళ్ళగొట్టుకు కాదు, మోక్షము లభించుటకు, మోక్షం పొందుటకు చేస్తున్నారు. జీవన పరమార్థం ఎన్ని జన్మలు గడిచినా పొందని మోక్షం పొందడం కోసమని శాస్త్రము చెప్పిన సర్వసాధనలు చేసిన వాళ్ళంటే వాళ్ళు ఎంత సీరియస్ సీకర్స్ అండి. అలాంటి సాధకులు వాళ్ళందరూ సాధన చేసి అప్పుడు బాధపడుతూ ఒక ప్రశ్న వేసుకున్నారు. ఎందుకంటే తథాపి మనం ఎన్ని సాధనలు చేస్తున్నా, ఇది ఎంత ప్రాక్టికల్గా ఉందో చూడండి ప్రశ్న. ఎన్నో సాధనలు చేస్తున్నాం కానీ ఇంద్రియ వైషమ్యములు విఘ్నములుగా ఉంటున్నాయి వీటికి. ఇది తెలుసుకోవాల్సింది. జపాలు చేసినా, యోగాలు చేసినా, సాధనలు చేసినా, విచారణలు చేసినా, ఎన్ని చేసినా ఇంద్రియ వైషమ్యం బాధిస్తుంది. ఇంద్రియ వైషమ్యం అంటే ఒకేలా ఉండకపోవడం వైషమ్యం. ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంచాలనుకుంటాం, ఉన్నాయి అనుకుంటాం కానీ ఉండవు. ఇప్పుడున్నట్టు తర్వాత ఉండవు. అదే వైషమ్యం అంటే అర్థం. ఇక్కడ నేను శాంతంగా ఉన్నానండి ప్రస్తుతానికి, అంతే. ప్రస్తుతానికి కింద అండర్లో ఏం చేసుకోవాలి, తర్వాత మళ్ళీ సందేహాస్పదమే. కనుక క్షణక్షణానికి మారిపోతాయి ఇంద్రియాలు. ఇది ఇంద్రియ వైషమ్యం అంటే క్షణానుకోలా మారిపోతాయి. కనుక తపస్సు మొదలైన సాధనలు చేస్తున్న క్షణానికి ఒకలాగా మారిపోతూ ఉంటే విఘ్నములు ఏర్పడుతుంటాయి కదా. మరి ఎప్పటికీ మోక్షాన్ని పొందుతాం. ఎందుకంటే ఇంత సాధన చేస్తూ ఎన్ని ఏళ్ళు సాధన చేశారు కనుక ఆయుష్ వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందిన సాధన చేస్తాం అయినా మోక్షం రావట్లేదు, విఘ్నాలు ఏర్పడుతున్నాయి. ఆగత్య సర్వ విజ్ఞప్తి కథం ముచ్చామహే విభో. వాళ్ళు ఇంకా మరొక దారి లేక నారాయణ నీవే గతి అన్నారు. ఎందుకంటే మన సాధనలతో భగవంతుడిని సంపాదించుకుంటాం అనడం అహంకారం. తెలుసుకోండి. ఇక్కడ ఈశ్వరుని శరణు వేయడం ఒక్కటే దిక్కు. అందుకే శరణు వేడారు. ఎవరిని? నారాయణ్ణి శరణు వేడారు. ఏ విధంగా తరిస్తాం? తపాది సాధన మార్గై, తపాది సాధనా మార్గముల ద్వారా దుష్ప్రాప మోక్షం. మోక్షం దుష్ప్రాపం, దొరకట్లేదు. మరి ఎలాగా? ఎందుకంటే ఇంద్రియ వైషమ్యాత్, ఇంద్రియ వైషమ్యం వచ్చేస్తుంది. ఇది ఆలోచించవలసిన అవసరం అండి. ఎన్ని చేసినా ఇంద్రియాలు చెదరగొడుతుంటాయి. అవునా లేదా? వింటున్నంతసేపు రేపటి నుంచి బాగుండాలనిపిస్తుంది, రేపటి నుంచి అనేది పోస్ట్పోన్మెంటే. అందుకు అంత తేలిక కాదు సాధనా మార్గం. సాధనా మార్గం ఉన్న అహంకారం ఉంటే అదొక వైషమ్యం. ఇంత ప్రమాదకారి. ఎలా తరిస్తాం? ఇలాగైతే నానా రకాల మార్గాలు మేము చేసాను తెలుసా? ఎలాంటి? నానా తీర్థైస్తపోభిశ్చ వృత్తైర్దానైర్జపైర్వృషై కృతైరపి మనశుద్ధి దృశ్యాతేన నృణామిహ. ఎన్ని మార్గములో చెప్తున్నాడు ఇక్కడ. తీర్థమ సేవలను చేసాం, యజ్ఞయాది క్రతువులు చేసాం, ఇంద్రియాలను నిగ్రహించి మనస్సు నిగ్రహించి కూర్చున్నాం కొంతకాలం. అదేవిధంగా వృషై అంటే వేదము చెప్పిన ధర్మకర్మలు ఆచరించాం, జపాలు చేసాం, ప్రాణాయామాదులు చేసాం, అష్టాంగ యోగములు పాటించాం. కానీ మనశ్శుద్ధి అనేది చిత్తశుద్ధి అంత తేలిక కాదు, అది రాలేదు. మనశ్శుద్ధి వినాదేవా నమోక్షో ధర్మ దుర్లభ. ఎందుకంటే ధర్మంతోనే మోక్షం రాదు, ధర్మం వల్ల మనశ్శుద్ధి ఏర్పడాలి, మనశ్శుద్ధి వల్ల మోక్షం రావాలి. ఇప్పుడు ధర్మమే ఇలా కుంటుపడుతుంటే మనశ్శుద్ధి ఎప్పటికి వస్తుంది? కనుక మేము ఎలాగ తరించుతాం? ఏమైనా సులభోపాయం ఉంటే చెప్పు. దీన్ని సూక్ష్మోపాయం అంటారు. సూక్ష్మం అంటే చిట్కా. సులభంగా తరించిపోయి చిట్కా ఏదైనా చెప్పు, ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే పాశాలు జీవుణ్ణి ఎన్ని పట్టి పీడిస్తున్నాయో తెలుసా? అన్ని పాశాలతో పట్టి లాగబడుతున్నాం మేము. తలుచుకుంటే తాళ్ళు ఎన్ని చుట్టుకున్నాయో మనకు తెలియదండి. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కానీ ఇది ఎప్పుడు పూర్తవుతుందా, ఇంకో దానిలో దూకుదామని ఒక తాళ్ళు లాగుతూనే ఉంటుంది మనస్సుని. ఎన్ని లాగుతుంటాయో తాళ్ళు, ఒకటి కాదు.
వీటిని అవిద్యాపాశములు అంటారు. ఇక్కడ ఈ పాశ నానాపాశై పాశితాస్య సురేశ ఇలా ఉన్నటువంటి త్రాహి త్రస్తాం, భయపడిపోయాం పాశాల వల్ల. పాశాలు లాగేస్తున్నాయి, ఎలా బయటపడతాం? కానీ మోక్షం అనేది తేలిక కాదు, అడుగడుగున లాగేస్తున్నాయి, ఇంద్రియాలు తిన్నగా నిలబడవు, ఏ విధంగా తరిస్తాం అంటే అవును కదా, వీళ్ళకి ఏదైనా ఉపాయం చూపించాలని ఒక్కసారి నారాయణుడే ధ్యానానికి వెళ్ళాడు. నారాయణుడి ధ్యానం చేస్తున్నాడు. ఇది శ్రుత్వా వచస్తేషా జనానాం పుణ్యకర్మణాం. ఎవరి రిక్వెస్ట్ అయితే పట్టించుకునేవాడు కాడు. జనానాం పుణ్యకర్మణాం, పవిత్ర కర్మలు ఆచరించిన మహాసాధకులు గనక వాళ్ళ గురించి మాటలు పట్టించుకుని వెంటనే చేసేది ఏంటంటే ధ్యానం చేశాడు. ధ్యానం ఎక్కడ చేస్తారండి? బయటికి వెళ్ళి వస్తానన్నారు కదా ధ్యానానికి, కళ్ళు మూసుకుని లోపల చూస్తారు కనుక ఒక్కసారి కళ్ళు మూసుకుని తన హృదయంలోకి తాను వెళ్ళిపోయాడు. ఆయన హృదయం ఏమిటి? సదాశివో మహాదేవ లింగరూపధర ప్రభు. విష్ణోశ్చ హృదయం శివ అంటే ఇదే అర్థం అండి. ఇక్కడ తన హృదయంలో ఎవడున్నా అంటే సదాశివ మహాదేవ లింగరూపధర ప్రభు. ఎలా ఉన్నా అంటే లింగరూపధరి ఉన్నాడు శివుడు ఇక్కడ. అంటే కేవలం లింగరూపం అంటే జ్యోతిష్స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు తన హృదయంలో. అలాంటి సదాశివుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. ఎంతున్నాడంటే మయా స్మృతవు లోకముక్చై ప్రాదేశ పరిమాణత. ప్రాదేశ పరిమాణంలో ఉన్నాడు అన్నాడు. జుట్టెడు అని తెలుగులో అంటారు దాన్ని. ప్రాదేశము, దీనికి అంగుష్ఠమాత్ర పురుష అని ఉపనిషత్తు చెప్తోంది. అంగుష్ఠం బొట్టన వేలంతా. ప్రాదేశం అంటే ఇదండి, చెయ్యి చేస్తే ప్రాదేశం, ఈ రెండింటి మధ్య భాగం. దానిలో ఇమిడిపోయేది అంగుష్ఠం. అంగుష్టం ఇమిడిపోతుంది అందులో. అందుకే శివలింగం అంగుష్టం మించి ఉండరాదు అని ఇళ్లల్లో పూజించుకునే వాటికి ఎందుకు చెప్తారు అంటే, నీ హృదయం ఎంత, ఎవడు గుప్పిడే వాడు హృదయం అని మీరు చిన్నప్పటి నుండి చదువుకుని ఉంటారు. అందులో ఇమిడిపోయేదంతా అంతే. అంటే అర్థం ఏంటి? అంత చిన్నది కాదు, నీ హృదయం నిండా నిండిపోయేదని అర్థం. అది తెలుసుకోవాలి ఇక్కడ. హృదయం నిండా అంతే, హృదయం నిండా నిండిపోయేది అంటే ఆ హృదయం నిండా నిండిపోయిన కాంతి, హృదయం నిండా నిండిపోయిన కాంతి. శివుడంటే అంతవాడే కాదు, నీ హృదయం అంతది, అది తెలుసుకో అక్కడ. దాని నిండా నిండిపోయాడు ఆయన. నిండిపోయిన కాంతి నారాయణ హృదయం నిండా ఉన్నటువంటి అంగుష్ఠ మాత్ర, అదే ప్రాదేశ పరిమాణత లింగరూపధర శంభు హృదయాద్ బహిరాగత. నేను ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటని ఆలోచిస్తూ లోపల చూస్తే, ఆ లోపల ఆ లింగరూపధరుడు నావాడు ఆయన శివుడిని చూస్తూ ఉంటే, ఆ శివుడు ఆ లింగరూపధరు బయటకు వచ్చేసాడు హృదయం నుంచి. అంటే అంగుష్ఠమాత్ర తేజో పురుషుడు బయటకు వచ్చాడు. బయటకు రాగానే నేను చూశాను బయటికి. ఎందుకంటే కళ్ళు మూసుకుని ఎవరిని చూస్తున్నాను, వాడు బయటకు వస్తే కళ్ళు తెరిచాను, మరి ఏం చేస్తా? వాడిని చూడగానే వాడేమిటి చూస్తూ ఉండగానే మహతీ వృద్ధిమాసాధ్య, బయటకు అంగుష్ట ప్రమాణంలో వచ్చినటువంటి ఆ లింగరూపధారి ఒక్కసారిగా పెరగడం మొదలుపెట్టాడు. ఎంత పెరిగాడో తెలుసా? పంచక్రోశాత్మకో భవత్. పంచక్రోశ విస్తీర్ణం అయిపోయింది ఒక్క లింగమే. 5 క్రోశముల విస్తీర్ణమై గోచరించింది ఇక్కడ. పైగా ఎలా ఉన్నదంటే, పేరుకి 5 క్రోశాలు అన్నాను కానీ అప్పటికి ఇంకా ఏవి ఏర్పడనే లేదు. ఎలా క్రోశములు నిర్ణయిస్తాం? ఆవిడ ఎలా ఉన్నదంటే, ఆపాతాళాదావికుంఠం వ్యాప్య చోర్ధ్వమవస్థిత. ఆపాతాళాత్ ఆ వికుంఠం, పాతాళము నుంచి వైకుంఠం వరకు ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మాండం వరకు అన్నిటికీ పైన ఉన్నది వైకుంఠం, అన్నిటికీ క్రింద ఉన్నటువంటిది పాతాళం. అంటే ఇది అంతా వ్యాపించిపోయింది. నేను పంచక్రోశములు అన్నానంటే అర్థం ఏమిటి? అంతే అని కాదు, మొదట పంచక్రోశాలుగా విస్తరించింది. తర్వాత చూస్తూ చూస్తూ ఉండగానే ఆపాతాళాత్ ఆ వికుంఠం అక్కడికి వ్యాపించిపోయింది. ఇది తెలిస్తే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్పుణ్యేందువాంతామృతై. ఆ శ్లోకం ఇక్కడ భావనలోకి తెచ్చాడు. ఆ శబ్దం యథాతథంగా ఆపాతాళాత్ ఆ వికుంఠం అలా వచ్చింది. అంటే ఎంత ఉంది ఆ లింగం? ఆశ్చర్యమే. భువనంలో అంతా వ్యాపించింది. ఇక్కడ ఒక్కటే ఉన్నదంటే ప్రపంచం అంతా లేదని అర్థం. ప్రపంచమంతా ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉంది. అది రహస్యం ఇక్కడ. సర్వవ్యాపకమై ఉన్నది. అదే పంచక్రోశ విస్తీర్ణంగా ఉన్నది. తత్పూర్వం నాలో అంగుష్ట ప్రమాణంగా ఉన్నది. అలా గోచరించింది. అలా గోచరించిన వెంటనే ఆశ్చర్యం ఏంటంటే, అది ఆకారం లేదు, కన్ను ముక్కు చెవులు లేవు, దానికి కేవలం జ్యోతిస్వరూపం. దాని మీద దాని యొక్క ఆకార రూపుడు దాని మీదకి వచ్చి కూర్చున్నాడు. ఇది ఆకారం లేని శివుడు కదా, ఇప్పుడు ఆకారం ఉన్న శివుడు వచ్చాడు దాని మీదకి.
ఎలా వచ్చారంటే ఆయన ఎక్కడున్నాడో, ఏ లోకాతీత స్థితిలో ఉంటాడో, ఆ లోకాతీతమైన లోకానికి ఒక పేరుంది, కైలాసాదప్యగాదివ్య భవాన్యాసహిత ప్రభు. ఎప్పుడైతే పంచక్రోశ విస్తీర్ణమై ఆ జ్యోతి కనబడిందో వెంటనే కైలాసం నుంచి భవానీ సహితుడైన శివుడు వచ్చి ఆ లింగాన్ని చూశాడు. అంటే తన యొక్క లింగస్వరూపాన్ని చూసి దృష్ట్వాలింగం పరానందం జ్యోతిరూపం సునిర్మలం దృష్ట్వా మా ముక్తవాన్ రుద్ర త్వయా సమ్యగిదం కృతం. ఆ రుద్రుడు చెప్తున్నాడు, మంచి పని చేసావు నారాయణ, నువ్వు లోపల నన్ను ధ్యానించి బయటికి నేను వచ్చేటట్టు చేసావు, బాగుంది అన్నాడు. ఈ మాట చెప్పాలి అంటే తాను రూపం ధరించి వచ్చి చెప్తున్నాడు రుద్రుడు ఇప్పుడే, చాలా మంచి పని చేసావు అనగానే వెంటనే ఆనందించాడు. పైగా ఆ వచ్చిన శివుడు గురించి గొప్ప మాట చెప్తున్నాడు. ఏమనంటే, అతడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన శివుడు అక్కడికి వచ్చి నిలబడ్డాడు అన్నాడు. ఇక్కడ మమ దయిత అంటే ప్రియమైన వాడు, నాకు అత్యంత ప్రియమైనటువంటి శివుడు వచ్చి పరమానందాన్ని పొందాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినట్టు? అది విష్ణు హృదయం నుంచి కనుక, నా హృదయం నుంచి వచ్చింది కనుక నేను తయారు చేశాను కాశీని అంటారు అందరూను. ఇది తెలుసుకో. కానీ నీ విష్ణువు నుంచి వచ్చింది అని ఎందుకు వచ్చిందో పేరు ఇప్పుడు తెలిసింది కదా, అందుకు నా వల్ల వచ్చింది, నేను ఇచ్చాను కాశీని అని లోకంలో ఒక మాట వచ్చింది. ఇక్కడ వచ్చిన వైనం ఈ విధంగా వచ్చింది. జ్యోతిర్లింగం ప్రకటితం సర్వప్రాణ విముక్తిదం రుద్రస్య వచనం శ్రుత్వా మయా తస్థానురూపధృక్ శుద్ధ సత్వాత్మకం జ్ఞాత్వా స్తుత శృతి సతై పృథక్. అప్పుడు నేనేం చేశానంటే ఆ కనబడుతున్న మహాజ్యోతిస్వరూపాన్ని శృతి శతై వేల కొలది వేదమంత్రాలతో స్తోత్రం చేయడం మొదలుపెట్టాను. దేన్ని? ఆ పరంజ్యోతి స్వరూపాన్ని. ఇది లింగం అంటే. అంటే లింగం అంటే ఏమిటో, జ్యోతి అంటే అదే, జ్యోతి అంటే ఏమిటో, కాశీ అంటే అది తెలుసుకోవాలి. ఇది కాశీ యొక్క స్వరూపము. ఈ విధంగా ఏర్పడ్డ తర్వాత అది శుద్ధ సత్వాత్మకం. కనబడుతున్నదంతా కేవలం దాన్నంటే శుద్ధ సత్వగుణమే ఉంది మొత్తం. ఎందుకంటే త్రిగుణాలకు అతీతమైన రజోగుణ తమోగుణాలు లేని శుద్ధ సత్వగుణం ఉన్నది. ఎందుకంటే ఏ గుణం లేకపోతే కనబడదు. ఇది ఒక రహస్యమైన విషయం అండి. ఎవరైతే వేదాంత విచారణ బాగా చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది ఈ అంశం. ఏ గుణం లేని వస్తువు కనబడదు, గుణంతో ఉన్న వస్తువు మనలాగే ఉంటుంది, కనబడి ప్రయోజనం లేదు, తరింపజేయదు. మరి ఏం కావాలి అంటే రజోగుణ తమోగుణాలు మిశ్రితం కానీ శుద్ధ సత్వం, అంటే నిర్గుణమైన బ్రహ్మము శుద్ధ సత్వ ఆకారం తీసుకొచ్చింది. అది జ్యోతిర్లింగ స్వరూపం, అది ఈ లింగము. కనుక శుద్ధ సత్వం, శుద్ధ సత్వంలో రెండే ఉంటాయి తెలుసుకోండి. శుద్ధ సత్వంలో రెండే లక్షణాలు ఉంటాయి. సత్వాత్ సంజాయితే జ్ఞానం, జ్ఞానం ఆనందం, ఈ రెండే. కనుక అదేమయ్యో జ్ఞానానందం, అదే చిదానందం. ఆ స్వరూపం ఇది ఇక్కడ అలా గోచరిస్తోంది ఆ జ్యోతి. ఆ జ్యోతి రుద్రుడి రూపం, దాన్ని పరమేశ్వరుడు అయిన నారాయణుడు శృతి సతై లింగాకారం దాన్ని స్తుతిస్తున్నాడు. ఆ స్తుతిస్తుంటే అది ఎన్ని రకాలుగా మారిందో తెలుసా? ముందు అది జ్యోతి రూపంలో కనబడింది, లింగాకారం క్వచిత్ భాతి దండాకారం క్వచిత్ పునః. ఒక వర్తులాకార లింగాకారంగా కొంతసేపు కనబడింది, ఇంకోసారి బెత్తంలాగా దండాకారం ధరించింది. అలా ఆశ్చర్యపోతే ఛత్రాకారం క్వచిత్ భాతి, గొడుగులా కొంతసేపు కనబడింది. పిండాకారం, తర్వాత పిండాకారంగా గోచరించింది. పిండం అంటే ఒక ముద్దలాగా. త్రికోణకం. దీన్ని బట్టి చూస్తుంటే ఏ యంత్రాల్లో దృశ్యాలు కనబడాలి. త్రికోణాలు, వృత్తాలు, రేఖలు ఇన్ని గోచరిస్తున్నాయని భావించుకోవచ్చు ఇక్కడ. కనుక దీనికి ఇదమిత్తమైన రూపం లేదు, అది చెప్పడం ఇక్కడ. లింగంగా కనబడుతుంది, ఒక దండము వలె గోచరిస్తున్నది, ఛత్రముగా కనబడుతున్నది, పిండముగా కనబడుతున్నది, త్రికోణముగా కనబడుతున్నది. అక్కడ చూస్తున్న మునులకు కూడా వాళ్ళు ఎలా అనుకుంటే అలా కనబడుతుంది ఇక్కడ. అందుకే దృశ్యతే మునిసంఘైస్త యథామతి తథైవ తత్, యథామతి తథా ఏవ తత్. వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలా కనబడుతుంది. కనబడుతుంది మాత్రం జ్యోతి. అంటే ఒకే పరమాత్మ వారి వారి తపశ్శక్తిని అనుసరించిన బుద్ధికి ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు. ఇదే ఏకం సత్విప్రాబుదావంతి. కనబడుతున్నదంతా ఒకటే. అది విష్ణు హృదయం వచ్చింది. విష్ణు హృదయం ఎవరు? శివుడే. ఆ స్వరూపం అక్కడ గోచరించింది. అది అజడం, జడము కానిది, అలా ఉన్నది. అజడమైనటువంటిది. తర్వాత పృథ్వీ నిర్మాణమైన తర్వాత భూమి యందు పెట్టబడినది. దాన్ని కాశీ అంటారు. ఇది కాశీ యొక్క స్వరూపం. ఇప్పుడు నా వల్ల అలా వచ్చింది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే నేను దానిని తయారు చెయ్యలేదు. ఇది తెలుసుకో. కనుక విష్ణువు తయారు చేసాడని మాట వచ్చేసింది, కానీ నేను తయారు చెయ్యలేదు. ఏదైనా తయారైతే ఇది జడ పదార్థం అవుతుంది. గుర్తుపెట్టుకో. తయారైంది ప్రతిదీ జడమే. కొండ చేశారు దేని నుంచి? అదో జడం ఇదో జడం. జడం నుంచి జడం తయారవుతుంది. కాశీ జడం కాదే, చైతన్యం. చైతన్యం ఎవడు తయారు చేయడు?
చైతన్యం స్వభావత వస్తుంది ఇక్కడ. కనుక అది తయారు చేయబడినది కాదు. కాశీ స్వతసిద్ధమైన బ్రహ్మమే. ఆ బ్రహ్మమే శివం, ఆ బ్రహ్మమే విష్ణు, అదే నా హృదయం, నా హృదయమే శివుడు. అది ఆ రూపంలో గోచరించింది. ఇది తెలుసు. అందుకే నిర్మితన్నమయాపరం, అది నేను నిర్మించలేదు. కానీ వదంతి లోకా సత్తం కాశీ కేశవ నిర్మిత. లోకం మాత్రం కేశవ నిర్మిత కాశీ అనేస్తుంది. కానీ నిర్మాణస్తు జడస్య, జడానికి నిర్మాణం కానీ చైతన్యానికి నిర్మాణం ఉంటాయా? అందుకే నా పరమాత్మన, పరమాత్మను ఎవడు నిర్మాణం చేయలేరు, పరమాత్మను ఎవడు సృష్టిస్తాడు? కానీ కాశీ అంటే పరమాత్మ, కాశీ అంటే పరంజ్యోతి, కాశీ అంటే పరబ్రహ్మ. ఇది తెలుసుకో. అప్పుడు ఏం చేశాను, భూమి మీద పెట్టి వాళ్ళందరికీ చెప్పాను, ఎన్ని సాధనలు చేస్తున్నా ముక్తి రావట్లేదే, విఘ్నములు ఏర్పడుతున్నా, బాధపడుతున్నారా? అందుకే నేను నా హృదయంలోంచి ఆ పరమాత్మను తీసుకొచ్చి ఇంతవరకు భూమికి అంటకుండా ఉన్నదాన్ని భూమి ఎందు పెడుతున్నాను. ఇక్కడికి చేరి మీ సాధన చేసుకోండి, మీ విఘ్నాలన్నీ తొలగి సిద్ధి పొందుతారని అప్పుడు వాళ్ళ కోసం నేను ఈ విధంగా ఏర్పాటు చేశాను. అలా వచ్చింది నాయన కాశీ అని విష్ణువు చెప్పి, ఇప్పుడు మీకు కనబడుతుంది, భూమి ఇంకా రాలేదు, వస్తాను అని చెప్పి వరాహ రూపం ధరించి వెళ్ళి ఆ భూమిని పైకి తీసుకువచ్చిన తర్వాత పైకి చూశాడు. ఆ భూమి జడ వస్తువు పైకి రాగానే చైతన్య వస్తువు వచ్చి దానికి తగిలి అక్కడ చేరి ఆ భూభాగం పంచక్రోశ విస్తీర్ణమునందు ఆ జ్యోతి ఇమిడిపోయి కాశీ అని చెప్పబడుతున్నది. ఇది కాశీ క్షేత్రం ఏర్పడినటువంటి పద్ధతి. కాశీ ఆవిర్భావ ఘట్టము అని ఒక రహస్య ఘట్టము తెలియజేసాడు వేదధర్ముడు దీపకునికి. దీపకుడు ధన్యుడైపోయాడు, మనందరం ధన్యులమయ్యాం. ఏ గ్రంథంలోనూ ఎంత విస్తారంగా కనబడదు, కాశీ రహస్యంలో మాత్రమే కనబడుతుంది. ఎన్ని రహస్యాలు కాశీ రహస్యంలో తెలిసే చూడండి. త్రికంటక విరాజిత అనే దానికి ఇవాళొచ్చిన రహస్యార్థము ఇదివరకు కనబడలేదు, ఇప్పుడు కనబడుతుంది. అది రహస్యం. ఎవరో యోగ్యులైన వాళ్ళు మాత్రమే గ్రహించగలరు. అందరూ ఉన్నవాళ్ళందరూ రాలేరు, వచ్చిన వాళ్ళందరూ గ్రహించలేరు. గ్రహించితే త్రికంటక విరాజిత ఒకటి, జ్యోతిస్వరూపిణి పంచక్రోశాత్మిక ఒకటి, ఈ రెండు స్పష్టంగా చెప్పబడింది. అటువంటి కాశీ, కాశీ అంటేనే పరమాత్మ, కాశీ అంటేనే శివుడు అనే ఒక అద్భుతమైన విషయం ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. అందుకే నేను రుద్రుడు కూడా విడిచిపెట్టకుండా ఉంటాము మా స్వరూపమైన కాశీలో అని విష్ణువు శివుడు చెప్పాడు. అంతేకాదు, శివుడు ఉమయాసహ, ఆమె తోకాడో వచ్చేసాడు అని చెప్పారు కదా. కనుక ఆవిడ అక్కడుంది. కనుక మేము ముగ్గురం ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండవచ్చు అంటే కాశీ అని తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు. అటువంటి అవిముక్త వారాణసి కాశీ ధామమునకు ప్రణమిల్లుతూ స్వస్తి. ఇక్కడ వచ్చినటువంటి శ్రోతలకు హైదరాబాదు నుంచి ఋషిపీఠం వారి పుస్తకాలన్నీ తీసుకొచ్చి అందుబాటులో ఉంచారు. వాటిని చూసుకోవచ్చు. విలువైన గ్రంథాలు. ఎందుకంటే మానవులు తరించడానికి సులభ ఉపాయం ఏమిటి, ధ్యానమా, కర్మయా, తపస్సా, అష్టాంగమా ఏమిటి అని ఆలోచిస్తే ఋషులు తేల్చి చెప్పారు, నామస్మరణాదన్యోపాయం. నామస్మరణే చాలు. నామస్మరణే చాలంటే ఎలా చేస్తే నామస్మరణ చాలు, నామం ఎలా యోగమవుతుంది అనేదానికి వేదాంతములు అనేక విషయాలు చెప్పే. ఎలా చేస్తే నామం ముక్తినిస్తుందో అది నామయోగం అనే పేరుతో అందరికీ అర్థమయ్యే రీతిలో పెద్దలు చెప్పిన అద్భుత విషయాలన్నింటినీ కూడా గ్రంథ రూపంలో అందించడం జరుగుతోంది. ఇలాంటి విలువైన పుస్తకాలను ఋషిపీఠం ద్వారా మీరు పొందవచ్చు. స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వేశం మాధవండుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి నమః. పార్వతీపతయే హర హర.